శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను క్యాన్సర్ పేషెంట్ని. ఇప్పుడు మా అత్తయ్య గారింటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. ఒక పూటకు తింటే ప్రాణాలు ఏమీ పోవు, తిను అంటారు. ఆవిడ బాధపడుతుందని నేను తిని, అంటే నాకు సరిపడని ఆహారము తిని బాధపడాలా? ఏమి చెయ్యాలి? ఒకరిని బాధ పెట్టకూడదు, అలాగే మీరు బాధపడకూడదు అన్నారు మీరు ఒక శీర్షికలో. దీని గురించి కొంచెం వివరిస్తారా? చాలా బాగా అర్థమయ్యేలా చెబుతున్నారు. మీ శీర్షికలు వింటుంటే చాలా ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఇది కూడా చెప్పగలరు అంటే ఇప్పుడు వీరేంటంటే ఇంతకీ 1774 అసలు ఈ జీవితం ఏమిటి, మోక్షం ఏమిటి అనేటువంటి శీర్షిక విని ఈ ప్రశ్న వేశారు. లేదా ఇంతకు ముందే ఏమైనా శీర్షికలు విన్నారో మరి తెలియదు. వీరు చెబుతున్న అంశము కొంచెం నాకు కూడా ఆ అంశం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే నేను ఒక శీర్షికలో చెప్పానంట, ఏమని? ఒకరిని బాధ పెట్టకూడదు, అలాగే మీరు బాధపడకూడదు అన్నారు మీరు ఒక శీర్షికలో. లేదా ఈ శీర్షికలోనే అయి ఉండొచ్చు, 1774లోనే అయి ఉండవచ్చు, నాకంత గుర్తులేదు. కనుక అంటే మీరు ఒకరిని బాధ పెట్టకూడదు, మీరు బాధపడకూడదు, అలా జీవించాలన్నారు. కనుక క్యాన్సర్ పేషెంట్నైనా నేను మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆవిడ నాకు సరిపడనటువంటి ఏదో ఒక ఆహారం పెడుతూ ఉంటే అవి నేను తినను, అంటే ఒక పూట తింటే ప్రాణాలు ఏమీ పోవులేనే ఆవిడ అంటూ పెడుతూ ఉంటే ఆవిడ బాధపడతారేమోనని ఆహారం తిని నేను బాధపడాలా? అంటే నా ప్రాణాల మీదకి తెచ్చుకోవాలా? లేకపోతే నాకు సరిపడని ఆహారం అంటే ఏదో ఒకటి అనారోగ్యం, ఏదో ఒక ఇబ్బంది కలిగించుకోవాలా? లేదు ఇతరులను బాధ పెట్టకూడదు అన్నారు కదా, తినేయాలా అని అడుగుతున్నారు. అసలు ఒక విషయం చూశారండి, అర్థం చేసుకోవటంలో ఎప్పటికీ మనం ఒక విషయాన్ని అసలు ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది ఎలా అర్థమవుతుందో చూడండి. నేను ఒకరిని బాధ పెట్టకూడదు, మనం బాధపడకూడదు అన్నప్పుడు మనం కావాలని ఒకరిని బాధ పెట్టకూడదు, దాని విశ్లేషణ ఇది. మనం ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టకూడదు. ఇంతకుముందు చాలా శీర్షికల్లో కూడా అక్కడక్కడ వస్తుంది ఇది. కావాలని మనం ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధ పెట్టకూడదు. అలాగే మీరు బాధపడకూడదు అంటే ఏంటి? ఏ విధంగానూ మీరు బాధపడకూడదు. మీరు సంతోషంగా ఆనందంగా జీవించాలి. అందరం అంతే, సంతోషంగా ఆనందంగా జీవించడానికి వచ్చాం. అలా అని మనం సంతోషంగా ఆనందంగా హాయిగా జీవించడానికి వచ్చాము కనుక నా సంతోషం కోసం, నా ఆనందం కోసం నేను ఇతరులను బాధ పెడతాను అనేది చెడు. అలాగే ఇతరులు బాధపడతారేమో అని నాకు ఇబ్బంది కలిగినా, బాధ కలుగుతున్నా నా బాధని బయటికి చెప్పకుండా ఇతరులను భరించటం చేతగానితనము, బలహీనత. చాలా మంది ఏమనుకుంటారంటే ఎదుటోళ్ళు నన్ను మంచోడు అనుకోవాలి, మంచిదాన్ని అనుకోవాలి అని అలా భరిస్తూ ఉంటారు. చాలా మంది ఇళ్లలో ఇదే జరుగుతూ ఉంటది. లేదా గెలవలేము. ఇప్పుడు సహజంగా భార్యాభర్తల ఘర్షణలు జరిగినాయి అనుకోండి, ఏ ఇంట్లో అయినా ఉన్న డామినేటింగ్ గా భర్త ఉన్నాడు అనుకోండి, ఎందుకురా బాబు ఇప్పుడు ఇంతో గెలవలేమని చెప్పి నచ్చకపోయినా ఊరుకుంటారు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల్ని గెలవలేము, ఎందుకు వచ్చింది, వాళ్ళ ఇష్టం వచ్చింది అంటా ఉంటారని చిన్నతనంలో గెలవలేక ఊరుకుంటారు. స్కూల్స్ లో మాస్టర్లు ఏదన్నా అన్నప్పుడు ఒకవేళ నిజంగా మన తప్పు లేకపోయినా మాస్టర్కి ఎదురు చెప్పినట్టుందని గెలవలేక ఊరుకుంటారు. అనేక సందర్భాలలో మనకంటే పైవాళ్ళు, అధికారాలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు మన తప్పు లేకపోయినా మన మీదకు వస్తున్నప్పుడు అది మాటలో, చేష్టలో, చేతలో ఏవో ఒకటి బలహీనులు మెదలకుండా ఊరుకుంటారు. కొంతమంది ఎదుటి వాళ్ళ మీద ప్రేమతో ఊరుకుంటారు, ఎక్కువగా బలహీనులే ఊరుకుంటారు. ఎదుటి వాళ్ళ మీద ప్రేమతో ఊరుకునే వాళ్ళు ఎవరంటే ఏదోలే పాపం వాళ్ళకి తెలియదులే, అర్థం కావటం లేదులే అనేటువంటి భావన ఉన్నప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా వదిలేస్తారు. ఎందుకు వాళ్ళకి అర్థం కాకనంటే ఎదుటి వాళ్ళకి తెలియక చేస్తున్నారు అని.
అవి జీవితాల్లో అనేక చోట్ల తారసపడతాయి. గీతలు గీసినట్టుగా జీవితం జీవించడం కుదరదు, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇతరులను బాధ పెట్టకూడదు, మీరు బాధపడకూడదు, రెండు చెప్పాను. నేను చెప్పేది అందరూ చెప్పేది. నొప్పింపక తానవ్వక, ఆ పద్యం కూడా ఉంది. నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి. నొప్పింపకుండా ఉండాలి, తానవ్వకుండా అంటే తాను బాధపడకుండా ఉండాలి, ఇతరుని బాధ పెట్టకుండా ఉండాలి అంటే దానికి తెలివి ఉపయోగించుకుంటూ తప్పించుకు తిరగాలి. అది విధానం. ఇక్కడ నిజంగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ అదే వర్తిస్తుంది. ఏంటి, నేను క్యాన్సర్ పేషెంట్ని, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో పెడతారు పాపం వాళ్ళ ఇంటికి వెళ్తే. ఎందుకని నేను తినొచ్చో తినకూడదో వాళ్ళకి తెలిసి పెడుతున్నారో తెలియక పెడుతున్నారో, తినమన్నప్పుడు ఒక పూట తింటే ప్రాణం పోదలే అంటున్నారు అంటే, అసలు ఒక పూట తింటే ప్రాణం ఏమి పోదలే, నువ్వేమి పోవలే అంటారు అంటే మన మీద కొంత చులకన కూడా ఉండొచ్చు. ఎందుకంటే సహజంగా ఒక పూట తింటే ప్రాణం పోదులే అనే మాట అల్లుడిని అత్తగారు అంటాం అనేది మరి కొంచెం ఆలోచించవలసిన విషయం ఈ సొసైటీలో. మరి తెలియదు నాకు. లేదా చనువుగా ప్రేమగా అంటున్నారు, ప్రేమపూర్వకంగా మనం కొడుకులా భావించుకుని ఇంట్లో సభ్యుల్లా భావించుకొని కూడా అంటూ ఉండవచ్చు. అలా కూడా జరుగుతూ ఉండొచ్చు. అప్పుడు కూడా ఆ విషయం మనకు తెలియదు. ఏది ఏమైనా మనకేది సరిపడుతుంది, మనకేది సరిపడదు అన్నప్పుడు, అంటే పెద్ద పెద్ద విషయాల్లో, అంటే మనకు ఇబ్బంది కలిగించే విషయాల్లో, బాగా బాధ కలిగించే నిజమైన బాధలున్న విషయాల్లో మనం చక్కగా చెప్పచ్చు. ఏమండి అది నేను తినలేను, తినకూడదు, నా ఆరోగ్యానికి మంచిది కాదు, చక్కగా చెప్పి వాళ్ళు బాధపడినా మనం ఏం చేయలేం. అసలు ప్రపంచంలో చాలా మంది, అంటే ప్రతి మనిషికి ఇప్పుడు అసలు మనం బతకటమే ఇతరులకు బాధ అనుకోండి, మనం ఏం చేయట్లే, మనం హాయిగా ఆనందంగా మన గొడవలో మనం పడుతున్నాం. మన కుటుంబ సభ్యులు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన చుట్టుపక్కల బంధుమిత్రులు ఏదో వైరం పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో కూడా తెలియదు. వైరాలకు అసలు కారణాలు ఉండవు. వైరము అనే దానికి కారణం ఉండదు. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఇలా ఎందుకు కలుగుతాయో కూడా తెలియదు. అవి కలుగుతూ ఉంటాయి అంతే మనుషుల్లో. అది ఒక స్వభావం, అదొక శత్రు స్వభావం. అలాగే మిత్రత్వాలు ఎందుకు కలుగుతాయో కూడా తెలియదు. అవి కూడా అంతే, అదొక స్వభావం, మిత్రత్వ స్వభావం. ఆ స్వభావాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ధర్మరాజుని మన దుర్యోధనుడిని పిలిచారంట. పిలిచి ధర్మరాజుని పిలిచి, అయ్యా మన రాజ్యం అంతా తిరిగి ఒక్క చెడ్డవాడిని తీసుకురావయ్యా అని చెప్పారండి. మొత్తం రాజ్యం అంతా తిరుగు, ఒక చెడ్డవాడిని తీసుకురాని. ఎందుకని వాళ్ళ రాజ్యానికి కాబోయే రాజులు వీళ్ళ మనస్తత్వాలు ఏంటో తెలుసుకుందామని అలా పిలిచి పంపారు. ఎప్పుడు పిలిచారు, ఎందుకు పిలిచారు, ఎక్కడ పిలిచారు అడగబాకండి, అందులో విషయాన్ని తెలుసుకోండి. ధర్మరాజు గారు వెళ్ళారు, రాజ్యం అంతా తిరుగుతున్నారు. సేమ్ అదే విధానంగా ఇటువైపు పెద్దవాడైన దుర్యోధనుడిని పిలిచారు. నాయన మన రాజ్యం అంతా తిరిగి ఒక్క మంచివాడిని తీసుకురావయ్యా అన్నారు. రాజ్యంలో కోటాను కోట్ల మంది ఉన్నారు. ఈయన బయలుదేరాడు, తిరుగుతున్నాడు, ప్రజలందరినీ చూసుకుంటూ తిరుగుతున్నాడు. ఇలా మొత్తం తిరిగి 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 ఎప్పటికో ఇద్దరు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తరువాత ధర్మరాజు గారు ముందు వచ్చాడు. ధర్మరాజు గారిని ఒక చెడ్డవాడిని తీసుకురావయ్యా అని పంపారు. ఆయన వచ్చి చెప్పాడు, ఏమండి నాకు ప్రజలలో చెడ్డవాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడలేదు, అందరూ మంచివాళ్లే ఉన్నారు, అందుకని నేను ఒక్కడిని కూడా తీసుకురాలేకపోయాను అన్నాడు. అయిపోయింది, ధర్మరాజు నువ్వు వెళ్ళిపో అన్నారు. దుర్యోధనుడు వచ్చినప్పుడు అడిగారు. దుర్యోధనుడు అడిగితే సమాధానం చెప్పాడు, అయ్యా నేను రాజ్యం అంతా తిరిగాను, నాకు ఒక్కడు కూడా మంచివాడు కనపడలేదు, అందుకని నేను ఎవరిని తీసుకురాలేకపోయాను అన్నాడు. రాజ్యంలో నాకు అసలు మంచివాడే తగలలేదు అన్నాడు. ఇప్పుడు రాజ్యంలో మంచివాళ్ళు లేరైనా చెడ్డవాళ్ళు లేరైనా వారి వారి ప్రవృత్తులను బట్టి ఎదుటి వాళ్ళు కనపడతారు. అలాగే మనం అర్థం చేసుకునే భావాలు కూడా మన పరిపక్వతను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి వారు నిజంగా ఈ ప్రశ్న ఎందుకు అడిగారు తెలుసా? ఒక పక్క నాకు బాధ ఉంది, ఇంత క్యాన్సర్ పేషెంట్ని, అయినా నాకు నచ్చని పెడుతున్నారు, నేనేం చేయను, నాకు నచ్చినవి నా ఆరోగ్యానికి సరిపోయి పెట్టొచ్చు కదా అనేటువంటి ఒక బాధ లోపల ఉంటుంది. తన మీద తనకి ఒక సింపతి కూడా ఉంటుంది. అది కూడా మనం నిజంగా క్యాన్సర్ ఆయనకి తగ్గిపోవాలని, బాగుపడాలని మనం అందరం కోరుకుందాం. కానీ సైకాలజీ మనస్తత్వాన్ని గమనిస్తే
తన మీద తనకు సింపతి ఉంటుంది, తన పట్ల తనకు భయం ఉంటుంది. ఎందుకంటే అది చాలా పెద్ద జబ్బు, అది క్యాన్సర్ అనేది. ఎవరైనా భయపడిపోతారు. ఇన్ని ఉపన్యాసాలు చెప్పి నేనైనా భయపడతాను. అప్పుడు సహజంగానే దానికి తగ్గట్టుగా మనం తినటం, తాగటం, పడుకోవటం, లేవటం ఇవన్నీ దానికి తగ్గట్టుగా చేసుకుందాం అనుకుంటాం. అయితే ఎదుట వాళ్ళని ఎదిరించలేకో, లేదా నాకు అనుకూలంగా వాళ్ళు పెట్టట్లేదనో, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వాళ్ళు మనకేం పెడతారు వాళ్ళు పెట్టింది తినాలనో, ఏ కారణాలైనా కావచ్చు. ఇక్కడ నన్ను తెలుసుకొని, నన్ను గుర్తించి, నా అభిప్రాయాన్ని అంటే నా బాధను తెలుసుకొని, నా భావాలను తెలుసుకొని నాకు సరిపడే ఆహారం వాళ్లే పెట్టాలి అని కోరుకుంటున్నారు మీరు అందుకే ప్రశ్న అడిగారు. లేదు ఒకవేళ కాదు నిజంగా అయితే మీరు అది బాధ పెట్టడం అవదశలో వాళ్ళు ఏది పెడితే అది తినేయటం, ఒక పూట తినపోతే చచ్చిపోతావా అన్నప్పుడు, ప్రాణం భయం పోదలే ఒక పూట తింటే అన్నప్పుడు దాన్ని తినేయటం, వాళ్ళని బాధ పెట్టడం అని మీరు భావించుకుంటున్నారంటే అసలు అది భావనే వాళ్ళని బాధ పెట్టడం కాదు. అది క్యాన్సర్ పేషెంట్కి ఏం పెట్టాలో అదే పెట్టాలి. అయితే మీ మీద బాగా చులకనైనా అయి ఉండాలి, లేదా మీ మధ్య అంత దగ్గర సంబంధ బాంధవ్యాలైనా ఉండాలి. అయినా కూడా క్యాన్సర్ పేషెంట్కి జాగ్రత్తగానే పెట్టాలని చూస్తారు. లేదా మీరు అసలు వాళ్ళని బాధ పెట్టకూడదు అని మీకు ఏం కావాలో చెప్పకుండా, అంటే కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏం కావాలో చెప్పరు, అంటే చెప్పలేరు బయటికి. ఇంట్రావర్ట్స్ అంటారు అని, తమలో తాము మాట్లాడుకుంటారు, బయట వాళ్ళతో గబగబా చెప్పలేరు. వాళ్లే తమకు నచ్చినట్టు ఉండాలనుకొని లోపల మనసులో బాధపడుతూ ఉంటారు. మీరు అలా ఇంట్రావర్ట్ అన్న అయి ఉండొచ్చు. దీనికి ఒక 100 కారణాలు ఉంటాయి ఈ సంఘటనకి. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళని బాధ పెట్టకూడదు అన్నది మీ తరపు నుంచి మీరు వాళ్ళని బాధ పెట్టకుండా ఉండటమే తప్ప, వాళ్ళని బాధ పెట్టకూడదని విషాన్నం పెడితే తినేస్తామా? ఏమపోని మనం వదిలేండి, మహాత్ముడు తింటాడా? అత్యద్భుతమైనటువంటి ఏ మహాత్ముడైనా తింటాడా? పోనీ చెప్పండి. ఒక జీవన్ముక్తుడైనటువంటి త్యాగపురుషుడు తింటాడా? ఎవరన్నా విషాన్నం పెడితే తినడుగా. ఇంకా అంతకంటే భూమి మీద మానవులు ఎవరు ఉంటారు? భూమి మీదకి వచ్చినాక త్యాగ పురుషులు, జీవన్ముక్తులైనటువంటి మహాత్ముల కంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారుగా? అందరం మామూలు మనుషులు. పోనీ వాళ్ళు తింటారా? అంటే ఇక్కడ ఒకళ్ళు బాధపడకూడదు, ఒకళ్ళని బాధ పెట్టకూడదు, మీరు బాధపడకూడదు అనేదాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే నేను చెబుతున్నవి అసలు మీకు సరిగ్గా అర్థమవుతున్నాయో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకరిని బాధ పెట్టకూడదు అన్నది మీ ఇంట్యూషనల్ గా ఎవరికైనా సరే. అలానే అసలు ఒకరిని బాధ పెట్టకుండా జీవించడమే కుదరదు. నేను ప్రయత్నపూర్వకంగా ఎవరిని బాధ పెట్టను, కానీ నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాను, నేను ఆనందంగా జీవిస్తున్నాను, నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు, నేను ఎవరిని బాధ పెడతలేదు, నేను హాయిగా జీవిస్తున్నాను. కానీ నన్ను చూసి ఏడుస్తే వాళ్ళు బాధపడుతుంటే నేనేం చేయను? ఇప్పుడు జీవించకుండా ఉండనా? నేను మరణించనా? నేను బ్రతకడమే అసలు ఇష్టం లేదనుకోండి ఎవరికన్నా. అలా బోల్డ్ మంది కుటుంబ సభ్యులు ఉంటారు. సొంత కన్న పిల్లల్ని చూసి ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు, తన కన్న పిల్లల్ని చూసి ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు. సహజంగా ప్రాణాలు పోతున్న దశలో కూడా తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలనుకుంటారు ఎక్కడున్నా. అసలు తమను చూడకుండా వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో వదిలేసినటువంటి పిల్లలను కూడా గుర్తు చేసుకొని నా పిల్లలు ఎక్కడున్నా బాగుండాలనుకునే తల్లిదండ్రులు ఉంటారు ఎక్కువగా ప్రపంచంలో. కానీ తమ సొంత పిల్లల్నే నా మాట వినకపోతే నాశనం అయిపోవాలనుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, చూశాను నేను. ఇంకా అంతకంటే సంబంధ బాంధవ్యాలు ఏం చెప్పను. భార్యను మోసం చేసే భర్తలు ఉన్నారు, భర్తను మోసం చేసే భార్యలు ఉన్నారు. అన్ని సంబంధ బాంధవ్యాలు ఒకరికొకరు సహకరించుకోవటం ఉంటుంది, ఒకరికొకరు మోసం చేసుకోవటము ఉంటుంది. ఇందులో మంచోళ్ళు ఎక్కువ ఉండొచ్చు, చెడ్డోళ్ళు తక్కువ ఉండొచ్చు, అంతే. కానీ బాధ పెట్టకూడదు అనేది ఏంటి అంటే, మీరు మీ సంతోషం కోసం, మీ ఆనందం కోసం, మీ హాయి కోసం, మీరు బ్రతకటం కోసం, మీ డబ్బు కోసం ఇతరులను మోసం చేయకూడదు. మోసం అనే బాధ పెట్టకూడదు, అన్యాయంతో బాధ పెట్టకూడదు, అక్రమంతో బాధ పెట్టకూడదు, దుర్మార్గంతో బాధ పెట్టకూడదు, దోపిడీలతో బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టకూడదు. అంతే తప్ప వాళ్ళు ఏదో ఒకటి పెట్టి తినంటే తినేస్తే అలా అని ప్రతి చిన్న విషయాన్ని బాధగా తీసుకోకూడదు. ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో ఏదో రోజు ఏదో ఒక టిఫిన్ చేయాలి, ఏదో ఒక వంటలు వండాలి, ఏదో ఒక పచ్చళ్ళు చేయాలి, బ్రతికినంతకాలం ఏదో ఒకటి వండుకు తినాలిగా, ఏదో ఒక పండు ఫలం తినాలి, ఏదో ఒకటి తినాలిగా.
ఇందులో ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు రోజు ఏదో వండుతారు, వాళ్ళు వండింది నేను తినాలి. రోజు వండింది నాకు నచ్చుతుందా? నాకు నచ్చినవి వండుతారా? నాకు ఇష్టమైనవి వండుతారా? నా ఇల్లే కదా, ఏ ఇల్లైనా, నలుగురున్న ఏ కుటుంబం అయినా ఈ రోజు వాళ్ళు వండింది నలుగురికి నచ్చుతుందా? ఎలా నచ్చుతుంది? ఎవరో ఒకళ్ళకి నచ్చుతుంది. కానీ అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, ఆ నచ్చింది రోజు వండుకు తినంగా ఎవరో మార్చి మార్చి వండుకుంటాం. మార్చి మార్చి వండుకోవడంలో ఒకరికొకటి నచ్చుతుంది. వండే విధానం కూడా ఉంది. మళ్ళీ ఆ వండే విధానాలు కూడా ఒకే కూరగాయని అనేక రకాలుగా ఉండొచ్చు. అందులో మనకు ఒక విధానం నచ్చొచ్చు, ఇంకో విధానం నచ్చొచ్చు. ఇలాంటి చిన్న చిన్న అంశాల్లో ఘర్షణలు పడకూడదు. ఎందుకని ప్రాక్టికల్గా రోజు నాకు నచ్చిన టిఫిన్లే చేయటం, నాకు నచ్చిన వంటలే వండటం, నాకు నచ్చిన పదార్థాలే వండటం, ఒక జీవితకాలం మొత్తం నాకేం నచ్చుతాయో చూసి ఎదురు చూసి కనుక్కొని అవే నాకు పెట్టాలని కోరుకోవటం, ఇది ఒక అసంబద్ధమైన చర్య. అలాంటివి కోరుకోకూడదు. అప్పుడు నలుగురు సర్దుకోవాలి. అలానే కుటుంబంలో ఉన్న అందరూ ఏ ఒక్కరూ కూడా తమ అధికారం ఉందనో పెత్తనం ఉందనో అక్కడ తమకు కుదురుతుందనో అన్నీ తమకు అనుకూలంగా చేసుకొని మిగిలిన వాళ్ళందరినీ బాధ పెట్టకూడదు. సమంజసమైన జీవితం జీవించాలి. అక్కడ తెలివి ప్రజ్ఞ ఉండాలి. కానీ నాలోంటి ఈ మాటలు చెప్పేవాడు ఏం చెబుతాడు? మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం తెలుసు. కానీ అలాంటి చిన్న చిన్న విషయాలకు పట్టించుకోకూడదు. ఆ చిన్న చిన్న విషయాల దగ్గర పట్టించుకొని గొడవలు పడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10-15 రకాల పళ్ళు ఫలాలు అమ్ముతూ ఉంటారు. అందులో ఏదో తీసుకొస్తాం, ఇది నాకు నచ్చింది కదా అని రోజు అదే తినలేంగా. ఒకవేళ మనం తిన్నా మన ఇంట్లో వాళ్ళందరికీ అవే నచ్చుతాయా? ఒకళ్ళకి జాంకాయ నచ్చితే ఇంకోళ్ళకి యాపిల్ నచ్చవచ్చు, ఇంకోళ్ళకి అరటిపండు నచ్చవచ్చు, ఇంకోళ్ళకి ఇంకో పనసకాయ నచ్చవచ్చు. దాన్నే ఉంది. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు. అధికారంలో ఉన్న మనం అందరికీ నచ్చినవి తెచ్చేలా ప్రయత్నించుకోవాలి. అది రోజు కుదరొచ్చు, కుదరకపోవచ్చు. కానీ అటువంటి చిన్న చిన్న విషయాలు అసలు మనం చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అవి తినేవైనా కట్టుకునేవైనా ఇతర విషయాలైనా ఒక ఇంట్లో బోల్డ్ విషయాలు ఉంటాయి. రోజు ఒక టైంకి కాఫీ తాగుతాం, ఓ రోజు లేట్ అవ్వచ్చు, చేయలేకపోవచ్చు, వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోవచ్చు, లేదా లేటుగా నిద్ర లేవచ్చు. ఎన్ని వందల పరిస్థితులైనా జరగచ్చు. చిన్న చిన్న విషయాలకి అసలు ఘర్షణే పడకూడదు. కానీ నేను క్యాన్సర్ పేషెంట్ని, అవి తింటే నాకు ఇబ్బంది కలుగుతుంది అనేంత పరిస్థితుల్లో ఒకళ్ళు నిజంగా అది ఇబ్బంది కలిగించే విషయమే అయితే ఖచ్చితంగా మీరు ఎదుటి వారికి చెప్పాలి. ఇప్పుడు నేను ఎందుకు మా ఇంట్లో నాకు చాలా ఆహార పదార్థాలు మా ఇంట్లో నాకు సరిపడవు, చాలా రకాల పదార్థాలు సరిపడవు. నాకు అసలు ఊరికి వేడి చేసినట్టు ఉంటుంది బాడీ. అలా దాన్ని రోజు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎలా తింటారు? అసలు వాళ్ళు ఎలా వండగలరు? నాకేది సరిపడుతుందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అన్నీ నాకు నచ్చినవే వండమని వాళ్ళు ఎలా వండగలరు? అందుకని వంట వార్పులు విషయాలు అంటే ఇతరులు నాకు చేసేవి వీలున్నంత వరకు చాలా కాలం కలిసి బతికాం కనుక 55 ఏళ్ల జీవితం, సుమారు 30 ఏళ్ల నుంచి కలిసి బతుకుతూ భార్య పిల్లలు అందరూ ఒక 20 ఏళ్ల నుంచి, పిల్లలు కూడా ఒక 20 ఏళ్ల నుంచి చూస్తున్న వాళ్లే కనుక ఒకళ్ళు అభిరుచులు ఒకళ్ళకి తెలుస్తాయి. అందుకని ఆయన పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కానీ కూరగాయల్లో ఉన్న గుణాలు ఎక్కడ మార్పు చేయగలరు? పళ్ళల్లో ఉన్న గుణాలు ఎక్కడ మార్పు చేయగలరు? ఆహార పదార్థాల్లో గుణాలు ఎక్కడ మార్చగలరు? అందుకని ఒకరోజు ఒకటి మార్చి చేస్తూ దానికి అనుబంధంగా ఇప్పుడు వేడి చేసే శరీరం అనుకోండి, ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఎక్కువ తాగితే చల్లబడుతుంది, కాసిన 2 గ్లాసులు నీళ్ళు ఎక్కువ తాగితే చల్లబడుతుంది. లేదా అది తినేసినాక చల్లబరిచేది ఇంకోటి తింటే సరిపోద్ది. అది మీ తత్వాన్ని అంటే మీ శరీరాన్ని మీరు రక్షించుకోవాలి, మీ మనసుని మీరు రక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అసలు మీ లోపల ఇప్పుడు ఎలా ఉందో ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు మీ శరీరంలో ఇప్పుడు మీరు వేడితో బాధపడుతున్నారో, చలవతో బాధపడుతున్నారో, వాతంతో బాధపడుతున్నారో, పైత్యంతో బాధపడుతున్నారో, కఫంతో బాధపడుతున్నారో మీకు తెలుస్తుంది. మీరు చెబితే పక్క వాళ్ళకి తెలుస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి విషయాలని. నొప్పించక తానవ్వక అన్నారంటే అక్కడ ఏం చెప్పాడు? తప్పించుకు తిరుగువాడు. నొప్పించకుండా అంటే ఎవరిని బాధ పెట్టకుండా నేను బాధపడకుండా ఉండాలంటే తప్పించుకు తిరగటం అంటే ఏంటి? తెలివిగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ అక్కడికి వెళ్తే అవి పెట్టారు, మిమ్మల్ని తినమన్నారు అనుకోండి, నిజంగా కాసేపు తీసుకుందాం, అదే విషయాన్ని తీసుకుందాం. అప్పుడు మీరు అలా బాధపడతారని అవి తినేయటం ఎందుకు?
నాకు ఆకలిగా లేదన్నో లేకపోతే ఇంకోటో చెప్పి మీకు కావాల్సిన బయటకు వెళ్ళి తినండి, లేదా మీ పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఏమంటే నేను చాలా బాధపడుతున్నాను, బాధకు గురవుతున్నాను, అసలే క్యాన్సర్ వచ్చింది, ఇవన్నీ నేను తినలేకపోతున్నానని వాళ్ళని ఒప్పించేలా చెప్పండి. లేదు ఈ రెండు కుదరలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేయండి. వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా మానేయటం కుదరటం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్యాన్సర్ అంటే మీరు సింపతి స్టేజ్లో ఉంటారు, వాళ్ళందరూ మీకు అవసరత మీకు ఉంటుంది. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు మీకేం సూటబుల్ అవుద్దో అవన్నీ మీరు తినేలా ఏర్పాట్లు చేసుకోండి. అది అసలు వాళ్ళని అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు వాళ్ళు బాధపడతారేమో వాళ్ళని బాధ పెట్టకూడదని నేను ఒక శీర్షికలో చెప్పాను కాబట్టి, అది ధర్మం అని మీరు భావించారు కాబట్టి, ధర్మం ఎలాగే ఉంటుంది, ఎవరిని బాధ పెట్టకూడదని మీరు అనుకుంటున్నారు కాబట్టి, అది కూడా బాధ పెట్టకూడదని నేను చెప్పానని అనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళని బాధ పెట్టకూడదని మీరు తినేయటం ఏంటండి? అర్థమైందా అంటున్నారు. రేపు విషాన్నం తినమంటారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఎవరొకళ్ళు తింటామా? అదో పాపం వాళ్ళు బాధ పెడతారు అని విషం తాగేస్తామా? తాగం కదా. అలాగే సరిపడిన ఆహారం కూడా అంతే. ఒక పూట తింటే చచ్చిపోలే అంటే అసలు అంత మాట అంటున్నారంటే నేను ఎందుకు అనిపించుకుంటున్నాము అంటే దానికి మనం ఉన్న పరిస్థితులు కారణం. ముందు అది కూడా గమనించుకోవాలి. అంటే మనం ఆధారపడిపోయినప్పుడు అలా మాట్లాడతారు, మనం ఎవరి మీద అయినా ఆధారపడిపోయినప్పుడు అలాగే మాట్లాడతారు. ఎక్కడి దాకా అక్కడ అసలు మా కుటుంబాల్లోనే ఉంది, మా కుటుంబాల్లో మాకు పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయనకి పాపం దగ్గు, ఒక ఆస్మా ఇది ఉంటుంది. చాలా ఆహార పదార్థాలు ఆయన తినకూడదు. కానీ నాకు ఆయన ఎప్పటి నుంచో చెబుతూ ఉండేవాళ్ళు. ఆయన సొంత భార్య వండుతున్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు వండట్లేదు, పిల్లల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. సొంత భార్య వండుతున్నప్పుడు ఆయన పెత్తనం సాగి ఆయన భార్య వండుతున్నప్పుడు కూడా చెప్పారు ఆయన, నాకు సరిపడనమే వండుతున్నారు వీళ్ళు, ఏం తిన్నా నాకు ఆ కఫం పెరిగిపోతుంది, ఆస్మా పెరిగిపోతుంది, నాకు ఊపిరి ఆడతలేదా, నాకు పడని వంటకాలే వండి పెడుతున్నారు అని. ఎందుకని ఆ బాధ లేనివాడికి తెలియదు రెండో వాళ్ళకి ఆ బాధ. చాలా మంది అలా బాధపడతా అలా ఉంటారు. కానీ ఎందుకు వాళ్ళని ఏమి అనలేకపోతున్నారు, తందే పెత్తనం కదా అంటే వాళ్ళ మీద ఈయనకి అభిమానం, ప్రేమ. నాకు తెలుసు మా బంధువులే, ఎందుకు పేర్లు చెప్పడం అని చెప్పలే, వరుస చెప్పడం అని కూడా చెప్పలే, నాకు చాలా దగ్గర బంధువులు. ఇప్పుడు కూడా చెబుతారు ఆయన, ఇప్పుడు ఆ పిల్లల మీద ఆధారపడి ఉన్నారు, అన్ని నాకు సరిపడినవి వండి పెడుతున్నారు. ఇప్పుడు ఆయన వయసు 80 ఏళ్ళు వచ్చేసింది. అలానే ఇప్పుడేమో ఆయన పిల్లల మీద ఆధారపడి ఉంది కేవలం వంట వార్పులకే. అసలు ఆయన పిల్లల్ని ఆయనే పోషిస్తున్నారు. ఆయనకి పెన్షనే 70-80 వేలు వస్తుంది. ఆయనే పిల్లలకు పంచుతారు డబ్బులు, ఆయనకి డబ్బులు ఇవ్వటం లేదు. కానీ వృద్ధాప్యం రీత్యా ఆయన భార్య కూడా పెద్ద వయసు అవడం వల్ల వంట వార్పు లేకుండా ఆ పిల్లలకే డబ్బులు ఇచ్చి మాకు ఎంత వండి పెట్టేయండి అని ఉన్న డబ్బులన్నీ వాళ్ళకే ఇస్తారు, ప్రతి నెలా ఇస్తారు. ఆయన చాలా పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. కానీ ఆయన ఇప్పుడు కాదు, ఆయన భార్య వండుతున్న రోజుల్లో కూడా ఆయన అదే చెప్పారు. ఎందుకంటే మాకు దగ్గర సంబంధం, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన, నాకు సరిపడనవే వండుతారు, నాకు సరిపడనవే వండుతారు అని. వీళ్ళేంటి ఏం వండినా సరిపడవంటే మేము అక్కడ చాము అంటున్నారు వీళ్ళు. ఆయన నిజంగా ఆయన ఊపిరాడదు, నిజంగా ఆయనకి పాపం ఆస్మా ఉంది, ప్రాబ్లం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఎందుకు భరించారో చెప్పరా? పైకి మనబోటోళ్ళు వెళ్ళినప్పుడు ఆ మాటలు చెబుతారు, అక్కడ ఏదో గొనుక్కుంటారు తప్ప వాళ్ళని తీవ్రంగా ఆయన దండించలేరు, ఆయన తీవ్రంగా వాళ్ళని ఏమీ అనలేరు. ఎందుకని లోపల అంతర్గతంలో విపరీతమైన ప్రేమ ఉంది. వాళ్ళని వదిలిపెట్టి ఆయన క్షణం బతకలేరు. ఇప్పుడు గట్టిగా ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మళ్ళీ ఏమన్నా అనుకుంటారో ఏం చేస్తారో ఏంటో, ఎందుకులే ఇట్టాగే భరిద్దామని కొంతమంది చూడండి నసుక్కుంటూ ఉంటారు తప్ప యాక్షన్ తీసుకోరు. అలా యాక్షన్ తీసుకోరు, ఆయన నసుక్కుంటూ ఉంటారు. కనపడిన వాళ్ళందరికీ చెబుతూ ఉంటారు, ఆ బాధ బయటకు వెళ్ళగెక్కాలి కదా, అందుకని బంధువులందరికీ కనపడిన వాళ్ళందరికీ చెబుతూ ఉంటారు, అన్నీ నాకు సరిపడినవే వండుతారమ్మా, నాకు సరిపడినవే చేస్తారమ్మా అని. ఒకటి ఇంకోటి కూడా ఉంది అక్కడ, ఏది చేసినా సరిపడకపోతే ఏం చేయాలి? అది జనరల్ ఆస్మా ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది, ఆయన తెచ్చుకుంది. ఏదైనా ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు కుటుంబ సభ్యులను అనడానికి కూడా లేదు. కొన్ని నిజంగా సరిపడి కొన్ని సరిపడకపోతే ఆ కొన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆయన దగ్గర బోర్డు డబ్బు ఉంది, అసలు ఆయనే పిల్లలకు మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు, ఆయన కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అటువంటి ప్రయత్నం చేయరు అసలు ఆయన, అటువంటి ప్రయత్నమే చేయరు. అంటే తనకి ఏది అవసరమో, ఎందుకంటే డబ్బులు తనవే,
అలా చేసుకోవచ్చు, చేసుకునే అవకాశం కూడా ఉంది, చేయరు. అలా చేయకుండా ఊరిని వాళ్ళని అంటా ఉంటారు అంతే. అది కూడా వాళ్ళని ఎదురుగా అనరు. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు తన బాధని వాళ్ళ దగ్గర వెళ్ళగొక్కుంటూ ఉంటారు. లేదా ఆయన ఏదన్నా బయట ఊళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి చెబుతూ ఉంటారు. మళ్ళీ భార్యా పిల్లలతోనే ఉంటారు ఆయన, అస్సలు వదిలిపెట్టరు వాళ్ళని. అలా ఉండేవాళ్ళు కూడా పైకేమో బాధని వెళ్ళగొక్కుంటూ ఉంటారు, లోపల తమ వాళ్ళని వదులుకోలేక వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళు ఏం చేస్తే అవి భరిస్తూ ఉంటారు. ఇలా ఉంటారు కొంతమంది. ఇందులో మనం ఏ వర్గంలోకి వెళ్తామో తెలీదు. కానీ అర్థం చేసుకోవటం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం అంటే అది. మీరు ఉండటం ఎలా అయినా ఉండండి, మీ ఇష్టం. కాకపోతే ఏదో నాబోటి వాళ్ళు ఎవరన్నా చెప్పినప్పుడు ఆ మాటల్ని సరిగా అన్వయించుకోకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. ఒకరిని బాధ పెట్టకూడదు, మీరు బాధపడకూడదు అంటే అర్థం ఏంటంటే మీరు ఉద్దేశపూర్వకంగా, మోసపూరితంగా, కుట్రపూరితంగా చెడు అనేలా ఎవరిని బాధ పెట్టకూడదు. అంతే తప్ప ఈ చిన్న చిన్న విషయాలు బాధ పెట్టుకోవడాలు, బాధ పెట్టడాలు కాదు. రోజువారీ జీవితంలో ఇలా తీసుకుంటే అసలు ఎవరు బతకలేరు. ఎందుకంటే రోజు అందరూ ఉదయం లేచిన దగ్గర నుంచి మొత్తం మనిషి మెలకు వచ్చినాక బాత్రూముల దగ్గర నుంచి ఘర్షణలే, పేస్టులు బ్రష్ల దగ్గర నుంచి ఘర్షణలే. ఒకళ్ళకో పేస్ట్ నచ్చుది, ఇంకోళ్ళకి ఇంకో పేస్ట్ నచ్చుది, ఒకళ్ళకో సబ్బు నచ్చుది, ఇంకోళ్ళకో సబ్బు నచ్చుది. ఇలా ఎవరికి నచ్చినాయి వాళ్ళకి అన్ని రకాలు ఎవరికి నచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కుటుంబంలో అందరికీ అరేంజ్ చేసుకోవాలంటే వాళ్ళు అపర కుబేరులై ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఒక వంట మనిషిని పెట్టుకుని, ఒక్కొక్కళ్ళు వంటగదిని పెట్టుకుని, ఒక్కొక్కళ్ళు ఒక వంటిల్లు పెట్టుకుని, ఎవరికి నచ్చింది వాళ్ళకి చఫలకు చెప్పి వడ్డించుకొని, వంట మనుషుని పెట్టి చేసుకొని, చేయించుకొని, వడ్డించుకొని అవే తినాలి. ఆ తర్వాత అందరూ కలిసి కబుర్లు చెప్పుకోవాలి. అలా ఉండాలంటే అపర కుబేరులై ఉండాలి. ఒక సామాన్యుడి ఇంట్లో అసలు కుదరదు. భారతదేశంలో అంటే మరి మిగిలిన దేశాల్లో నాకు తెలియదు, మామూలు మన పరిస్థితుల్లో 99% మందికి కుదరదు ఇది. ఎవరన్నా 1% వాళ్ళకి కుదురుద్దేమో అపర కుబేరులకి. వాళ్ళకి కూడా కుదురుతుందో లేదో నాకు తెలియదు. అంటే దానికి ఉన్న మార్గం అదే. లేదు ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను బతకాలంటే అసలు కుటుంబ బంధాలే ఏర్పరచుకోకుండా, ఆ సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా నా బతుకు నేను బతకాలి. ఇంకెవరితో లేకుండా నాకు అన్ని నేనే చేసుకోవాలి. నాకు అన్ని నేనే చేసుకుంటూ, నాకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ, అప్పుడు నాకు నచ్చినవి నేను వండుకు తినాలి. అప్పుడు వంటకేసి వండుకోమలో నేను ఒక్కడనే బతకాలి. అందుకని విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవటం అంటే ఏంటి, ఎలా ఉండాలి అనేది మీ నిర్ణయం, మీ స్వీయ నిర్ణయం. సపోజ్ మీరు మీ అత్తగారిని బాగా గౌరవిస్తారనుకోండి, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారనుకోండి, వాళ్ళు మీకు సాయం చేస్తున్నారనుకోండి, అందులో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ కదా, ఖచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఎవరో ఒకళ్ళ మీద. మనకే మనమే సెల్ఫ్ సింపతి ఉంటుంది. అప్పుడు మనం గౌరవించిన చోట కూడా మనం ఏం మాట్లాడలేము. చాలాసార్లు నా జీవితంలో నిత్యం చిన్నప్పటి నుంచి జరిగింది ఇది. నా వ్యక్తిగత జీవితంలో మా అమ్మగారు నాకు 5వ ఏటో 6వ ఏటో చనిపోయారు. తెలియదు, అసలు నాకు గుర్తులేరు మా అమ్మగారు. అక్కడి నుంచి నేను పెరిగాను. అలానే ఇంకో తల్లి వచ్చారు, చూశారు. ఏం ఇబ్బంది ఏమి లేదు, తిండికి బట్టలకి ఏమి ఇబ్బంది లేదు. కానీ నా తల్లి దగ్గర, అంటే నా తల్లి తండ్రి దగ్గర సామాన్యులు అందరూ ఎలా ఉన్నారో చూసి పోల్చుకున్నప్పుడు, వాళ్ళు ఎలా పెరుగుతున్నారో చూసినప్పుడు, వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ ఇళ్లలో ఎలా ఉన్నారు, ఎంత చనువుగా ఉన్నారు చూసినప్పుడు, ఇప్పుడు నా బిడ్డలో, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు నా బిడ్డలో ఉన్నారు నాకు కుమారుడు కుమార్తె, వాళ్ళు ఎంత స్వతంత్రంగా పెరుగుతున్నారు, మేమెంత ప్రేమగా భార్యాభర్తలు ఇద్దరం కలిసి పెంచుతున్నాము, మాకు మా పిల్లలంటే ఎంత ప్రేమ అభిమానం, అసలు వాళ్ళని కాసేపు చూడకపోతే వాళ్ళకి ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే ఎంత అల్లాడిపోతాం అనేవి చూసినప్పుడు, అసలు నా జీవితంలో అటువంటివి నేను చూడలేదు. నా చిన్నతనం నుంచి ఈ రోజు వరకు అసలు నేను చూడలేదు. నా కోసం బాధపడిన వ్యక్తిని చూడలేదు. నేను బాగున్నానని బాధపడటం చూశాను. నేను బాగున్నానని, సంతోషంగా ఉన్నానని, ఆనందంగా ఉన్నానని, హాయిగా ఉన్నానని, వాళ్ళు చెప్పినట్టు నేను వింటలేదని, వాళ్ళ కాళ్ళ కింద చెప్పు కింద తేలిలో నేను ఉండటం లేదని బాధపడుతున్నాను చూశాను. అంతే తప్ప నా కోసం బాధపడే వాళ్ళని అసలు నేను చూడలా. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఏమన్నా కొంచెం బాధపడుతున్నారేమో, నా కోసం బాధపడతారు కొంచెం, ఎందుకంటే వాళ్ళకి ఆధారం నేనే కాబట్టి. ఇప్పుడు చూశాను. కానీ ఒక కొడుకుగా నేను అసలు దాన్ని పొందలా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు. అసలు ఒక కొడుకుగా ఎందుకని పొందలేదంటే, పొందడానికి ఏమన్నా అసలు తల్లే లేదు నాకు.
నా తల్లి చిన్నతనంలో చనిపోయింది. అలానే మిగిలిన వాళ్ళు మళ్ళీ ఇంకో తల్లి వచ్చారు, బాగానే చూశారు. కానీ సొంత తల్లితో ఉన్నటువంటి బంధం అనుబంధం ఎలా కుదురుతుంది? కుదరదు అసలు. ఎందుకని అది నాకు ఎప్పుడు తెలిసింది? నాకు పిల్లలు పుట్టినాక తెలిసింది. ఇప్పుడు నేను నా భార్య మేమిద్దరం కలిసి కన్న పిల్లలు వాళ్ళు. ఇక్కడ భార్య మారలేదు, భర్త మారలేదు, మా ఇద్దరికి సంబంధించిన పిల్లలు వాళ్ళు. అందుకని చక్కగా ఇద్దరం అల్లాడిపోతాం వాళ్ళ కోసం, ఇద్దరం చూసుకుంటాం వాళ్ళని. ఆ ఇద్దరూ చూసుకునే ప్రేమలో పెరిగినటువంటి పిల్లల పెంపకమే వేరు. అది నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా ఇళ్లలో కూడా చూశాను. నాకు అసలు అటువంటిది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తెలియదు. ఏం చేయాలి? ఏం చేయనండి, ఎవరు తప్పు లేదు అసలు. అలానే నేను బాధ పెట్టలేదు. నాకు అంత మాతృవాత్సల్యం దొరకలేదు అని చెబుతున్నా. తల్లి లేనప్పుడు అంత మాతృవాత్సల్యం ఎలా జరుగుతుంది? ఇంకోళ్ళు వచ్చారు, బాగా చూశారు, వాళ్ళు చక్కగా చూశారు. వాళ్ళని ఎందుకు నిందించటం? ఇక్కడ నిందించడానికి అసలు ఏమీ లేదు. దొరకవలసినంత దొరకలేదు. సొంత తల్లి దగ్గర ఎంత దొరుకుతుందో అంత దొరకలేదు. అది నాకేంటి, రాముడిగా దొరకలేదు. కైకమ్మ వనవాసానికి పంపేసింది ఈ కథలో, చరిత్రలో. అలానే ఇంకొకళ్ళు ఎవరు ఇక్కడ విలన్స్ ఉండరు, చెడ్డోళ్ళు ఉండరు. మనమే మన స్థితి గతి చూసుకోవాలి. అందుకని నాకు ఎవరి మీద ఏం లేదు. నా తల్లి చచ్చిపోవడానికి వీళ్ళందరూ ఎవరన్నా కారకులే ఏంటి? వీళ్ళందరూ కుట్రల పైన చంపేశారు. నాకు ఏదో అనారోగ్య ప్రాబ్లమ్స్ వచ్చింది, ఎంతో ప్రయత్నించారు. నా తండ్రి కూడా ఎంతో ప్రయత్నించాడు ఆమెను బ్రతికించుకుందామని. బంధువులందరూ ప్రయత్నించారు. కాబట్టి ఆవిడ చనిపోయింది. వైద్యాలు చేయించారు, అన్నీ చేయించారు, చనిపోయింది ఆవిడ. అది నా చిన్నతనం, 5వ ఏడో 6వ ఏడో. వాళ్ళు ఏం చేస్తారు దానికి? ఎవరు చావులు ఎవరు ఆపుతారు? అది మా కర్మ. ఇప్పుడు చనిపోవడం, ఆవిడని కోల్పోవడం అనేది అది మా జాతకంలో మా కర్మ. అది నేను జాతకాలు నమ్మను, విషయం చెబుతున్నా. అలా జరుగుతూ ఉంటాయి. అనేక మందికి చనిపోతూ ఉంటారు. కారణ సంబంధం ఏంటో మనకేం తెలుసు. కాబట్టి ఒక దుఃఖాన్ని ఎవరి మీద నెట్టేయటం కాదు, మనం హ్యాండిల్ చేసుకోగలిగి ఉండాలి. అది విన్న విషయాలని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగి కూడా ఉండాలి. ఈ అర్థం చేసుకోవటంలో చాలా ప్రమాదకరమైనటువంటి విధానం ఉంటుంది. అందుకే నేను చెప్పే విషయాలు, శీర్షికలు మీకు ఎలా అర్థమవుతున్నాయో కామెంట్లు పెట్టండి అని అడుగుతూ ఉంటాను. అంటే విపరీతార్థాలతో అర్థమవుతాయా అని. అంటే చిన్నప్పుడు సరదాగా నేను పెద్దవాళ్ళు చెప్పడం విన్నాను, లేకపోతే మాస్టర్లో ఎప్పుడో చిన్నప్పుడుది. ఒక లైన్ ఉంది. రామునితో కపీవరుండని ఇట్లనియే, రామునితో కపీవరుండు ఇట్లనియే. ఇప్పుడు రామునితో కపీవరుండు ఇట్లనియే అంటే, కపీవరుండు అంటే కోతిలా ఉన్నటువంటి హనుమంతుడు. అంటే రామునితో హనుమంతుడు ఇట్లనియే అని. కపీవరుడు అంటే కోతి ఆకృతిలో ఉన్నవాళ్ళు కదా హనుమంతుడు. వానర సైన్యం కదా వెళ్ళింది రాముడితో పాటు తోడుగా రావణ యుద్ధానికి. అక్కడ రాముడితో హనుమంతుడు ఇట్లనియే అనేది చెప్పాలి. అక్కడ రామునితో కపీవరుడు ఇట్లనియే అన్నారు. అంటే అది జాతి, వానర జాతి కాబట్టి అది సరిగ్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సరిగ్గా చెప్పినా సరిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు దాని గురించి తెలిసి తెలియని వాళ్ళు, అంటే మిడిమిడి జ్ఞానం ఉంది, ఆ నాలెడ్జ్ లేదు. రాముడు అంటే ఎవరో తెలియదు, కవివరుడు అంటే ఎవరో తెలియదు, అసలు రామాయణమే తెలియదు. వాళ్ళే ఈ వాళ్ళల్లో ఎవరో ఇది చూశారు, ఈ లైన్ చదివారు, అందరూ చెప్పుకుంటున్నారు కదా అని. రామునితో కవివరుడు ఇట్లనియే ఏదో చెప్పారు, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అన్నారు, సగం అన్నారు, ఏదో అర్థం కాలేదు, మొత్తానికి అన్నారు. తర్వాత ఏదో సందర్భంలో వాళ్ళు కూడా దీన్ని చెప్పేశారు, మాకు కూడా తెలుసు అన్నట్టు చెబుదామని. మొత్తం రామాయణం అంతా మాకు తెలుసు అన్నట్టు చెబుదామని. అంటే తెలియని వాళ్ళు కూడా తెలుసున్నట్టు చెబుదామని అనుకుంటూ ఉంటారు. ఆ చెప్పేటప్పుడు ఏం చేశారు వీళ్ళు సరిగ్గా ఎలా విన్నా దాన్ని తెలియని విషయం కదా అది. అప్పుడు ఎవరో అక్కడ చెప్పిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు చెబుతున్నప్పుడు వీళ్ళు విన్నారు, వాళ్ళు చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. రాముడు శ్రీరామచంద్రుడితో ఆంజనేయుడు ఈ విధముగా చెప్పిను అన్నారు. దాని అర్థం చెప్పి రామునితో కపీవరుండి ఇట్లనియే అని వీళ్ళు విన్నారు. అంతా అర్థమైపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళేదో తెలిసినట్టు దాన్ని చెబుదాం అనుకున్నారు. వీళ్ళు విన్నది ఇంకో చోట చెబుదామని ప్రయత్నిస్తున్నారు. కానీ వీళ్ళకి నిజంగా దాని గురించి తెలియదా, జ్ఞానం లేదు. అప్పచెప్పే జ్ఞానం అన్నమాట, అప్పచెప్పే జ్ఞానం అది.
అందుకని వాళ్ళకి భాష రాదు, సాహిత్యం రాదు, పద విభజన రాదు, వాక్యాలు తయారు చేయటం రాదు. వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు తెలుసా? రాముని తోక పేవరుండిట్లని అన్నారు. కపీవరుండిలో కా తీసుకొచ్చి రామునితో కలిపేశారు. రామునితో కపీవరుండిట్లని. అయితే ఇప్పుడు వీళ్ళకి ఆ జ్ఞానం లేదు, రాదు, చదువు సంధ్యలు లేవు. కానీ ఆ ఎన్నోళ్ళు ఎవరో చెప్పిన మహానుభావుడు చెప్పింది మాకు కూడా వచ్చని చెబుదామని ప్రయత్నం. అది ఒకటి గుర్తుపెట్టుకున్నారు. అందుకని రామునితో కపీవరుండి ఇట్లని అన్నప్పుడు కపీవరుండి ఒక పదమని, రామునితో ఒక పదమని వాళ్ళకి తెలీదు. అందుకని రాముని తోక అక్షరాలు అయ్యే, పేవరుండి ఇట్లని అన్నారు. ఏమైంది ఇప్పుడు? అది రాముని తోక అని అర్థం వచ్చింది. రాముడికి తోక ఎందుకు ఉంటుంది? వానర సైన్యానికి తోక ఉంటుంది, వానరులకు తోక ఉంటుంది, కపీవరుండికి తోక ఉంటుంది. ఆ తోకను ఎక్కడ తగిలిచ్చారు? వినటం జాగ్రత్తగా వినాలి, తెలుసుకోవడం జాగ్రత్తగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవడం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే విపరీతార్థాలు, వైపరీత్యార్థాలు అంటే ఇవి. అందుకని జ్ఞానంతో ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? వీళ్ళు ఎలా ఎందుకు చెప్పారంటే అసలు వాళ్ళకి అర్థమే తెలియదు, అక్షరాలే తెలియదు, దేనితో కలపాలో తెలియదు, భాష తెలియదు, అంటే జ్ఞానము తెలియదు. జ్ఞానము తెలియనప్పుడు జాగ్రత్తగా నేర్చుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి. 2 మాటలు వినేసి 4 ఉపన్యాసాలు వినేసి నాకు అర్థమైపోయిందని అనుకోకూడదు, తెలుసుకోకూడదు. ప్రతి అడుగు మెల్లమెల్లగా వేయాలి. ఇవాళ ఈ 4 మాటలు మీతో చెప్పడానికి 35 ఏళ్ళు ఇందులోనే నడుచుకుంటూ వచ్చాను, చదువుకుంటూ వచ్చాను, మహాత్ములు చెప్పిన వింటూ వచ్చాను. నాకేమర్థమైందో కూడా పూర్తిగా మళ్ళీ నేను మీకు సరిగా చెబుతున్నానో లేదో అని నేను చెప్పింది నమ్మకండి అని చెబుతాను. దాన్ని పరిశీలించండి, గుడ్డిగా నమ్మి తీసుకోబాకండి. పరిశీలించి మీకు మంచి ఉందని అనిపిస్తే, అది కూడా మంచి అనిపిస్తే, ఆ మంచి కూడా మీరు ఆచరించగలరని అనిపిస్తేనే తీసుకోండి అని చెబుతాను. మళ్ళీ ఎవరైనా సరే ఆచరించగలిగినంత మంచిని మాత్రమే ఆచరించండి, సాధన చేయండి. మీ మనసే మీకు ఎదురు తిరిగి, మీ శరీరమే మీకు ఎదురు తిరిగితే సాధనలు చేయకుండా ఆపేసి మామూలుగా బతికేయండి. మళ్ళీ కొద్దిగా సాధన మొదలు పెట్టండి. శరీర మనస్సులు మీకు ఎదురు తిరగనంత వరకు మాత్రమే మంచి పనులు కానీ సాధనలోకి కానీ వెళ్ళండి. మళ్ళీ మామూలుగా బతికేయండి, మళ్ళీ ట్రై చేయండి, అలా కొద్దిగా చేయండి అని చెబుతూ ఉంటారు. ఎందుకని ఇక్కడ ఎవరో కూడా ఆకాశం నుంచి రాలిపడిన ఉల్కలేమి లేవు, సంపూర్ణ జ్ఞానంతో జారిపడిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ నేర్చుకుంటూ వెళ్ళినోళ్ళే, అందరూ తెలుసుకుంటూ వెళ్ళినోళ్ళే. అందుకని జ్ఞానం అనే దాన్ని చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గ్రహించాలి. అంటే మీకు ఒక సందర్భం చెబుతాను. నేను ఇలాగే ఇప్పుడు మీకు శీర్షికలు ఎలా చెబుతున్నానో అలాగే ప్రత్యక్షంగా 1 సంవత్సరం పాటు 365 రోజులు వరుసగా ప్రతిరోజు ఇలా ఒక ఉపన్యాసం చెప్పేవాడిని. అంటే సభికులు ఎదురుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కాదు, 15-20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అది. అసలు ఇప్పుడు కాదు, అది 365 రోజులు. అదేదో ఒక చిన్న కార్యక్రమం ఎవరో గురువు గారు ఏర్పాటు చేశారు. నేను కొత్తలో గురువులు మహాత్ములు అందరి దగ్గర తిరిగాను. ఆ గురువు గారు చెప్పమండి చెప్పాను. రోజు సాయంత్రం 4 నుంచి సుమారుగా 2:30 గంటలు 6:30-7 వరకు సాగుతూ ఉండేది. ప్రతిరోజు 365 రోజులు, అంటే అది సంవత్సరం పాటు చేయాల్సిన కార్యక్రమం. అలాంటివి 2 సార్లు చేశాను 20-30 ఏళ్ల క్రితం. ఇది ఇప్పుడు కానే కాదు అసలు. అది కూడా ఎవరో గురువు గారు చెబితే చేశాను. ఆ గురువు గారి దగ్గర ఉన్నప్పుడు, ఆయన అనుసరిస్తున్నప్పుడు, ఆయన చెప్పినప్పుడు చేశాను. నా పని ఉపన్యాసం చెప్పడం. ఇలా చెబుతున్నప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు. సభా వేదిక అది. ఆ వేదిక వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, ఎంటా ఉండేవాళ్ళు. ఒక సందర్భంలో కుటుంబ విషయాలు మాట్లాడుతూ చెప్పాను. అంటే సహజంగా నేను చెప్పేటప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఎదుట వాళ్ళని ప్రశ్నలు అడగనే వాళ్ళని, మీకు ఏం కావాలో అదే చెబుతానని. అంటే నాకు దోచింది చెప్పుకెళ్ళిపోవటం కాదు, మీరు ప్రశ్నలు అడిగినప్పుడు మీకేం కావాలో చెబితే మీకు ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం, అంతే ఏం లేదు. సహజంగా అప్పుడు కూడా ప్రశ్నలు అడగమనేవాడిని, మీకేం కావాలో అడగండి చెప్తానని. కుటుంబ సమస్యలు అడిగారు, చక్కగా చెప్పాను. ఫైనల్గా నేను తేల్చి చెప్పింది ఏంటంటే భార్య భర్తకు అనుకూలంగా ఉండాలి, భర్త భార్యకు అనుకూలంగా ఉండాలి. దాంపత్య జీవితం గురించి అడిగినటువంటి ప్రశ్నలకి ఒక సుమారు 2:30 గంటల పాటు సాగినటువంటి అది ప్రసంగం, అది ఒక విశ్లేషణ. ఇలాగే
అయితే వాళ్ళు ఎదురుగానే ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, నేను చెబుతున్నాను, మళ్ళీ వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, నేను చెబుతున్నాను. అలా కింద సభికులు చాలా మంది ఉన్నారు. కానీ మొత్తం భార్యాభర్తలకు సంబంధించింది అది. ఫైనల్ రిజల్ట్ ఏంటి ఫైనల్ కంక్లూజన్ అంటే, చక్కగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, అంత బాగుండాలి, భర్త భార్యకు అనుకూలంగా ఉండాలి, భార్య భర్తకు అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే అదొక అద్భుతమైన సంబంధ బాంధవ్యం. మన జీవితం చివరి వరకు ఎవరుంటారు? పైగా శారీరక సంబంధం కలిసి ఉన్నోళ్ళు. వీరి వల్ల వారికి, వారి వల్ల వీరికి, ఇరువురికి శారీరక సంబంధం ఉంటుంది. అద్భుతమైనటువంటి సుఖభోగములు అనుభవించటం ఉంటుంది. ప్లస్ స్నేహ బాంధవ్యం ఉంటుంది. జీవితం చివరి వరకు ఒకరికొకరు ఒడంబడి, నేను నీ మనిషిని, నేను నీ మనిషిని, నీ కోసం ప్రాణాలు పోయేదాకా నీతోనే ఉంటాను అనేటువంటి అనుబంధం పెనవేసుకున్న బంధం అది. మళ్ళీ ఈ బంధానికి పిల్లలు పుడతారు. తల్లిదండ్రులుగా ఇద్దరు తమ పిల్లల్ని ఎంతో వాత్సల్యంతో కలిసి పెంచుకుంటారు. అలా గృహస్థులుగా వాళ్ళిద్దరూ కలిసి ఈ ఇల్లు మనది, ఈ కుటుంబం మనది అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. 2 రైలు పట్టాలు పక్క పక్కనే ఉండి ఆ పైన నడిచేటువంటి రైలు బండి లాంటిది కుటుంబ జీవితం. ఏ పట్టా లేకపోయినా సాగదు. అలా చెప్పుకుంటూ వచ్చాం. అంతా అయిపోయింది. మొత్తం అయిపోయినాక అక్కడ ఉన్న వాళ్ళలో ఒక స్త్రీ ఫైనల్గా, అయ్యా మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది. ఆవిడ చెప్పిన విషయం ఇంతే, మీరు చెప్పింది నాకు చాలా బాగా అర్థమైంది. నేను ఎప్పుడు అన్ని విషయాలలో నా భర్తకి సహకరిస్తాను. ఇప్పుడు ఆమె అడుగుతున్నా అంటే ఆ చెబుతున్న ఆవిడికి సుమారుగా 55 ఏళ్ళు ఉంటాయి. నేను అసలు పెళ్ళయిన దగ్గర నుంచి నా భర్తకి ఏ విషయంలోనూ ఎదురు చెప్పను. అన్ని విషయాలలో ఆయనకి సహకారంగానే ఉంటాను. కానీ ఈ మధ్య కొంతకాలం నుంచి ఒక్క విషయంలోనే ఆయనకి ఎదురు చెబుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది కనుక నేను ఆయనకి ఇంకా జీవితంలో ఎదురు చెప్పను, హాయిగా సంతృప్తిగా ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం అని ఆవిడ చెబుతున్నారు. సుమారుగా 55-60 ఏళ్ల వయసు ఆవిడది. నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నేనే ఇదేదో బాగా చెప్పాను, వీళ్ళందరికీ బాగా అర్థమైపోయిందని పొంగిపోలా. ఆవిడ మాట్లాడుతున్న విధానంలో డౌట్ వచ్చింది. అన్ని విషయాలలోనూ నేను ఆయనకు అనుకూలంగానే ఉంటాను, ఒక్క విషయంలోనే ఆయనకి సహకరించట్లేదు, అది కూడా ఈ మధ్య కాలంలోనే, అంటే ఒక 5-10 ఏళ్ల నుంచి, ఈ మధ్య కాలంలోనే, పెళ్ళైన కాడి నుంచి బాగానే ఉంటానన్నారు. ఆవిడ వయసు ఊహాత్మకంగా చెప్పాను. నాకేం తెలుసు, ఎదురుగా మాట్లాడుతున్న వ్యక్తిని చూసి 55-60 మధ్యలో ఉండొచ్చు. అడిగా నేను, అమ్మ మీరు చెప్పదగిందైతే, మీరు వ్యతిరేకిస్తున్న, అంటే ఈ మధ్య కాలంలో ఆయనతో వ్యతిరేకిస్తున్న విషయం చెప్పదగిందే అయితే, ఇంత సభలో ఇంతమంది ముందు దయచేసి చెప్పండి అని ఆవిడికి మైక్ ఇవ్వండి అని చెప్పాను. అంటే ఆవిడ చెప్పారు, మీరు సభలో చెప్పగలిగింది అయితే చెప్పండి అని చెప్పాను. ఆవిడ చెప్పారు. ఏంటి ఆ విషయం తెలుసా? ఆవిడేమని చెప్పారంటే, వాళ్ళ భర్త పెళ్ళైన కానీ చాలా బాగానే ఉన్నారు, పిల్లలు పెద్దళ్ళు అందరు పిల్లలు చక్కగా చదువుకున్నారు, సెటిల్ అవుతున్నారు, సెటిల్ అయ్యారు కూడా. కొంతమంది సెటిల్ అయ్యే దశలో ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు ఏమి ఇబ్బంది లేదు, అసలు ఏ కుటుంబంలో ఏ ఇబ్బందులు లేవు. ఆయన కొత్తగా ఒక 5 ఏళ్ళో 6 ఏళ్ళో లేదా 10 ఏళ్ళో తాగుడు అలవాటు చేసుకున్నాడంట. ఆయన తాగుతున్నాడు కొత్తగా. ఆ తాగుడుకు రోజు ఆమె గొడవ పడుతుంది, నీ ఆరోగ్యం పాడైపోద్ది, తాగుతున్నావు, నువ్వు తాగొద్దు అని ఆమె గొడవ పడుతుంది. అది తప్ప వాళ్ళిద్దరికీ గొడవ లేదు. ఆ తాగినప్పుడు మాత్రం గొడవ పడుతుంది, ఆయన తాగి వచ్చినప్పుడు గొడవ అవుద్ది ఇద్దరికి. విడిగా అసలు ఎటువంటి గొడవ లేదు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పాను కనుక ఇంకా గొడవ పడకుండా ఆయన తాగేయని, గొడవ పడకూడదని నిర్ణయించుకున్నానండి. అయితే ఏం చేస్తారు ఇప్పుడు అన్న, ఇంకా ఆయన తాగమని వదిలేస్తానంది. ఇలాంటి ఉపన్యాసాలు మనం చెప్పేది. అలాగే అలా అర్థమైందా అంటే చూసారా ఎంత ప్రమాదం ఉందో. నేను చెప్పా అంటే, అమ్మ నువ్వు ఎలా అర్థం చేసుకున్నావా తల్లి, అందుకే ఎవరికి కూడా ఉపన్యాసాలు అందరికీ సామూహికంగా పనికిరావు, ఎవరి అర్థం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అది కాదు తల్లి, నేను చెప్పిన అర్థం అది కాదు. సామాన్య విషయాలలో ఒకరికొకరు సహకరించుకోండి అని. తాగితే ఆయన ఆరోగ్యం పాడైపోద్ది, ఆయన పాడైపోతాడు, డబ్బు పాడైపోద్ది. తాగి వచ్చినాక ఆయన చేసే పనులన్నీ కూడా మీ పరువు ప్రతిష్టలు పోతాయి. ఇంటికి వచ్చినాక ఆయన చేసే పనులు కూడా విలువ ఉండదు. పిల్లలు ఉన్నారు, పైగా కొంతమంది సెటిల్ అయ్యారు,
ఇప్పుడు కోడళ్ళు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, ఇదంతా గందరగోళ జీవితం అయిపోద్ది. ప్లస్ ఆయన ఆరోగ్యం పాడైపోయి ఆయనకి ఏమన్నా అయితే మళ్ళీ మీరు బాధలు పడాలి. మీరు ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, ఇంకా బాగా వ్యతిరేకించాలి. నేను సహజ సామాన్యంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి చెప్పాను అంతే. నేను ప్రత్యేకించి చెప్పలేదు, ఎందుకని మీరు ప్రత్యేకించి అడగలేదు. కానీ మీరు అందులో మీకు ప్రత్యేకించి తీసుకున్నారు. మీరే గొడవలు ఎందుకు, గోడలు ఎందుకు తీసుకున్నారు అనే వివరణ కూడా చెప్పాను. ఇప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నాను. మీరు ఎందుకు ఇటువంటివి ఎవరన్నా చెప్పినవి ఆగిపోయి మీరేదో భావించుకొని మీరే ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు ఎందుకు ఫీల్ అవుతారంటే, చెప్పేది మీరు ఎంత చెప్పినా ఆయన మారట్లేదు, మారడు అని కూడా తెలుసు. ఇంకెక్కువ చెబితే గొడవలు అవుతాయి, గోడలు అవుతాయి, అవసరమైతే విడిపోతారు కూడా. ఎందుకంటే మారలేనివాడు ఏం చేస్తాడు? అందువల్ల మీరు ఈ విషయం అంతా మీ దృష్టిలో ఉంది, మీ మనసులో ఉంది. మీరు ఎంత ప్రయత్నించినా ఆయన మారటలేదు. ఇంకెక్కువ ప్రయత్నిస్తే గొడవలు గోడలు అవుతాయి, ఇంకా బాగా ప్రయత్నిస్తే విడిపోయే వరకు రావచ్చు. కాబట్టి మీరు తగ్గి ఉన్నారు. ఆయన ఎన్నిసార్లు చెప్పినా తాగొస్తున్నాడంటే అర్థం ఏంటి? మారను అని, నేను ఇలాగే ఉంటాను అని. ఎందుకంటే కుదిరితే ఎప్పుడో మీరు మార్చేసుకునేవాళ్ళు, కుదిరితే ఆయన ఎప్పుడో మానేసేవాడు. ఇప్పుడు మీరు ఆ ఘర్షణ పడటం అనే దానికి మీ మనసుకు స్వాంతన చెప్పుకోవడానికి నా ఉపన్యాసాన్ని ఉపయోగించుకున్నారు, మీకు అనుకూలంగా మలుచుకున్నారు అంతే అని చెప్పాను. చాలా మంది ఇలాగే చేస్తారు. జరగని పరిస్థితులకి ఎవరో చెప్పినటువంటి మంచి మాటలను, ఉపన్యాసాలను, పుస్తకాల్లో ఉన్నాటినో, అంటే తాము సాధించుకోలేని వాటికి, జరగని వాటికి వీటిని అన్వయించుకొని నేను మారిపోయాను, నేను మంచిదాన్ని అయిపోయాను, నేను మంచివాడిని అయిపోయాను, ఇక నేను ఘర్షణలు పడను అనుకుంటా ఉంటారు. కాదు, మాని పెంచాలి ఎలాగైనా, లేదా మనిషి పోతాడు కదా. అది ఎప్పటికీ విరోధించదగ్గ విషయమే. దానికి స్వాంతన పలుక్కుంటారు చాలా మంది. ఇప్పుడు 100కి 90 మంది వినేవాళ్ళందరూ కూడా ప్రతి మంచి మాటనే, దేన్నైనా ఎవరు ఎక్కడైతే చెప్పినా తమ అనుకూలతగా దాన్ని చెప్పుకుంటారు, అనుకూలతగా అర్థం చేసుకుంటారు. కాదు, సత్యాన్ని ఉన్నదన్నట్టుగా అర్థం చేసుకోవాలి, ఉన్నదన్నట్టుగా గ్రహించాలి. మన అనుకూలత కోసం కాదు ఇక్కడ ధర్మము, సత్యము లేదా ఒక మంచి విషయము. మంచిని మంచిగా చూడాలి, మంచిని మంచిగా తెలుసుకోవాలి, సత్యాన్ని సత్యంగా చూడాలి, సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలి. జీవించేటప్పుడు అది ఆచరణ కుదురుతుందా కుదరదా అనేది తర్వాత విషయం. అప్పుడు ఎలా కుదుర్చుకోవాలనేది, అది మనం త్యాగం చేస్తామా లేదా కష్టపడతామా, నష్టపడతామా, మనమే ఇబ్బంది పడతామా, ఇతరులను ఇబ్బంది పెట్టాల్సి వస్తుందా, ఇతరులను ఇబ్బంది పెట్టాల్సి వస్తే ఎలా, అది సరైన ఇబ్బందేనా? ఇప్పుడు ఎదుటివాడితే తప్పు, తాగుబోతు అనుకోండి, ఇబ్బంది పెట్టాల్సిందే. ఇప్పుడు మీరు క్యాన్సర్ పేషెంట్, ఏదో ఒకటి పెడతాం, తినే ఒక పూటకి సావాలి అంటున్నారు. ఖచ్చితంగా నేను తిన్నని చెప్పాలి. ఖచ్చితంగా క్యాన్సర్ పేషెంట్ నాకు మీరు అలా పెట్టకూడదని చెప్పాలి అంటే మీకు ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉండాలంటే మీరు మీ మీద ఆధారపడి ఉండాలి, వాళ్ళ మీద ఆధారపడి ఉండకూడదు. ఇప్పుడు మా బంధువే, మా సొంత ఆయనే తన భార్యకి చెప్పలేకపోయాడు, తన పిల్లలకి చెప్పలేకపోయాడు, ఆస్మా పేషెంట్. కానీ ఆ ఊరందరికీ చెబుతాడు ఆయన, వీళ్ళు నాకు నచ్చినవి పెట్టలేదు, నాకు నచ్చినవి చేయట్లేదని. అలానే వాళ్ళని వదిలిపెట్టాడు. ఎందుకని? ప్రేమ అనుబంధాలు. అదే సామెత చెప్పినట్టు ఉంటుంది. ఇక్కడే సామెతలు వచ్చినాయి. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. అందుకని రెండింటికి నేనేం చెబుతానని తప్పించుకెళ్ళిపోయాను. చూశాను. విడవమంటే పాముకు కోపం, పట్టుకోమంటే కప్పకు కోపం. ఏం చేయాలి ఇప్పుడు? ఈ సమస్యకి అసలు పరిష్కారం ఉంటుంది ఎక్కడనే? ఇలా చాలా మంది కుటుంబ సభ్యులు నేరారోపణలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మీద ఆధారపడి చదువుకుంటున్న చాలా మంది పిల్లలు వాళ్ళ ఇష్టాలు అవన్నీ కూడా, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ ఇష్టాలు ఇవన్నీ కూడా బయట వాళ్ళ దగ్గర గొణుగుతూ, ఇంట్లో గొణుగుతూ, అలాంటి తల్లిదండ్రుల్ని ఎదిరించలేక, ఎందుకని వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారుగా, బయట వాళ్ళకి చెబుతూ ఉంటారు. అలాగే పిల్లల మీద ఇవన్నీ తల్లిదండ్రులు ఇటువంటి వాళ్ళు బయట వాళ్ళకి చెబుతూ ఉంటారు, వాళ్ళు ఎదురుగుండా ఏమన్నారు. చాలా చిత్రంగా ఉంటాయి కుటుంబ సంబంధ బాంధవ్యాలు. మొగుడు బయట భార్య గురించి బయట చెబుతూ ఉంటాడు, నాకు తెలుసు అలాంటి వాళ్ళు చాలా మంది. అలాగే భార్యలు భర్త గురించి బయట చెబుతూ ఉంటారు, కానీ మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కాపురం చేసుకుంటే చక్కగా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఇద్దరికీ లోపల ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నీలో ఈ తప్పు, నీలో ఈ తప్పు అని ఉంటుంది. అవి బయట చెబుతూ ఉంటారు, ఎదురుగా చెప్పరు. బయట వెళ్ళి అందరూ మా ఆవిడ పీల్చి పిప్పి చేసేస్తుంది అంటాడు, రాచి రంపాన పెడుతుంది, కాల్చుకు తింటుంది అంటాడు. భార్య మా ఆయన చంపేస్తానని ఇచ్చే సన్నాసి, అసలు డబ్బే సరిగ్గా సంపాదించడు, ఆ సంపాదించింది ఆడే తినేస్తాడు. ఇలా ఏళ్ళు చెబుతారు.
అరే అసలు మనుషుల్లో లోటు లేని వాళ్ళు ఉండరు సార్. మనిషి అంటేనే లోటు, మంచి చెడుల కలయిక మనిషి. మనిషి అనేటువంటి శరీరం సంపూర్ణత్వం కాదు, అలాగే ఉంటుంది. అది సర్దుబాటు జీవితం. సర్దుబాటు అంటే ఏంటి? అందమైన సర్దుబాటు. చిన్న చిన్న విషయాలు అందరూ సర్దుకోవాలి. చక్కగా నా భర్తే కదా, నా భార్యే కదా, నా పిల్లలే కదా, మా అమ్మ నాన్నే కదా, మా అన్నదమ్ములే కదా, మా అక్క చెల్లెళ్ళే కదా అంటే మళ్ళీ మీరు ఇప్పుడు ఈయన ప్రశ్న వేసినట్టు ఇంకోటి చెబుతారు. మీరు అలా సర్దుకోమన్నారు కదా అని సర్దుకున్నామండి, మాకు ఆస్తులు ఏం వాటాలు ఇవ్వకుండా మొత్తం వాళ్ళే పట్టుకుపోయారండి, మీరు మంచిగా సర్దుకోమన్నారు కదా మేము సర్దుకున్నాం, ఏం చేస్తామండి ఇప్పుడు మేము రోడ్డును పడి అడుక్కు తింటున్నాం అంటారు. అలా సర్దుకోమని నేను చెప్పట్లేదు. అసలు మీ హక్కులకు మీరు పోరాడండి. మీ పద్ధతికే ఉండండి. ప్రతి చిన్న విషయానికి గొడవ పడొద్దని. ప్రతి చిన్న విషయంలో ఏది ధర్మం ఏదా ధర్మం మీరు ఇంట్లో నిర్ణయించుకోవాలి. కానీ అది మీ మానసిక స్థితిగతులు కానీ ఎవడు చెబుతాడు? అసలు ఎవడింట్లో ఎవరికేం జరుగుతుంది ఎవరికి తెలుసు? నేను చెప్పి మా ఇంట్లో చెప్పమంటే చెబుతా. నేను మా ఇంట్లో ఏం పెట్టినా తింటా, నేను ఎలా పెట్టినా తింటా, నేను ఏది వండి పెట్టినా తింటా, నేను ఆ ఉన్నవేవో కట్టుకుంటా. నేను అలా నేను ఉత్తమ పురుషుడిని కాదు, అన్నీ నాకు పనికొచ్చే చేస్తారు, నన్ను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఎందుకని వాళ్ళేమో రాక్షసులు కాదుగా. అయ్యో ఏది పెడితే ఆయనకు ఆరోగ్యానికి బాగుంటుంది, ఏం చేస్తే ఆయన ఆరోగ్యానికి బాగుంటుంది, ఆయన ఇబ్బంది పెట్టకూడదు, ఆయన బాధ పెట్టకూడదు అని నేను అడగకుండా 10 నిమిషాల ముందే అన్నీ వచ్చేస్తాయి నా దగ్గరికి. అన్నీ రెడీగా ఉంటాయి, అలాగే పెడతారు. కానీ ఆ పెట్టిన వాటిలో కూడా ఒక్కోసారి ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. ఏముంది అందులో నాకు సరిపడంది ఉండొచ్చు. అలాంటివి కూడా జరుగుతాయి రోజువారీ జీవితంలో. 55 ఏళ్ళు జీవితం, ఒక రోజు జీవితంలో తింటమే ఒకసారి, ఒక రోజులోనే 5-6 సార్లు తింటాం. టీలో కాఫీలో తాగటాలో తినటాలో. రోజువారీ కలిసి జీవించే జీవితంలో ఎన్ని అవసరాలు ఉంటాయి. అన్ని అవసరాలు మనకు అనుకూలంగా ఎలా జరుగుతాయి. అందుకని చెప్పాను ఏదైనా వాళ్ళు పెట్టింది స్వీకరిస్తాను అని. అంటే వాళ్ళు నాకు అన్నీ నేను స్వీకరించదగినవే పెడతారు, లేకపోయినా స్వీకరిస్తాను. ఎందుకని? వ్యావహారిక ప్రపంచంలో వందల వేల లక్షల సార్లు జరిగే ప్రక్రియల్లో, కుటుంబ విషయాల్లో, అతి చిన్న విషయాల్లో అసలు ఇవన్నీ సమస్యలుగా చూడకూడదు. సమస్య అంటే భరించలేని ఏ బాధ మనకు కావాలని ఉద్దేశపూర్వకంగా కలిగిస్తుంటే, ఇప్పుడు కూర వండితే ఇది నాకు నచ్చింది నచ్చలేదు, ఉప్పు తక్కువైంది ఎక్కువైంది, కారం తక్కువైంది ఎక్కువైందని నలుగురికి 4 అభిరుచులు ఉంటాయి. అలానే మరీ భరించలేనంత ఏరుగా, అసలు తినలేనంత ఉప్పు వేస్తే ఆళ్ళు తినలేరు, తినలేనంత కారం వేస్తే ఆళ్ళు తినలేరు, తినలేనంత పులుపు వేస్తే ఆళ్ళు తినలేరు. తినగలిగిన దాంట్లో కొద్దిగా ఎక్కువ తక్కువలు తేడా తెలుస్తూ ఉంటుంది. దాన్ని ఏమైనా సర్దుకొని వెళ్ళిపోతుంది. సర్దుబాటు అనేది ఏంటంటే అందరూ అది తినగలిగిందే, అందరూ అది చేయగలిగిందే, అందరూ అది అనుభవించగలిగిందే జరుగుద్ది కుటుంబంలో. అప్పుడు ఘర్షణ ఎందుకు? ఉద్దేశపూర్వకంగా కావాలని చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అన్ని కుటుంబాల్లో జరుగుతాయి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట ఉద్దేశపూర్వకంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి గొడవలు గోళ్ళు వస్తూ ఉంటాయి. చచ్చినట్టు నువ్వు నేను చెప్పిందే వినాలని అంటూ ఉంటారు, చచ్చినట్టు నువ్వు నేను చెప్పిందే చేయాలని అంటూ ఉంటారు. అలాంటి చోట్ల మీరు దాన్ని ఎదుర్కొనేటప్పుడు సమయస్ఫూర్తి, తెలివి, ప్రజ్ఞ, వాళ్ళకు దూరంగా ఉంటే మంచిదా, దగ్గరగా ఉంటే మంచిదా, ఎలా ఉంటే మంచిది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, అది మీరు ఆలోచించి చేసుకోవాలి. ప్రతి కుటుంబానికి అనేక విషయాలు ఉంటాయి. అది ఒక ఉపన్యాసం చెప్పేవాడు ఎలా చెప్పగలడు అసలు? అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్పేది కేవలము మంచిగా జీవించండి అనేది అందరికీ, ఒకళ్ళని ఉద్దేశించి కాదు. మంచిగా జీవించడం అంటే ఎదుటోళ్ళు మాట్లాడి అన్ని ఊంగొట్టేయటం, మంచిగా జీవించడం ఎందుకు అవుతుంది? అప్పుడు దెబ్బతింటాం కదా మనం. వాళ్ళు కూడా అంత మంచిగా ఉంటున్నారా లేదా అని గమనించడం కూడా ప్రజ్ఞలో భాగం. ప్రజ్ఞది. మంచిగా జీవించండి అంటే ఎదుటోళ్ళు కూడా మనతో మంచిగా ఉండాలిగా. అందుకని నొప్పించక తానవ్వక, మీరు బాధపడకూడదు అంటే ఎదుటోళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు, మీరు వాళ్ళని బాధ పెట్టకూడదు. అలా జీవితం సాగాలి. అలా అసలు కుదురుతుందా ప్రపంచంలో? ప్రతి చిన్న విషయంలో తీసుకుంటూ కుదురుద్దా? కుదరదు అసలు. ఎందుకని? ఇద్దరు ఒకే సమయంలో పడుకొని, ఇద్దరు ఒకే సమయంలో నిద్ర లేచి, ఇద్దరు ఒకే సమయంలో గాఢంగా నిద్రపోయి, ఎక్కడైనా ప్రపంచంలో ఇద్దరు ఒకే సమయంలో కాలకృత్యాలు తీర్చుకొని, ఇద్దరు ఒకే సమయంలో ఒక రోజు మొత్తం పనులన్నీ చేయడం కుదురుతుందా ఎవరికన్నా? భార్యాభర్తలు తీసుకుందాం, కుదురుతుందా? ఇద్దరికి ఒకేసారి నిద్ర పట్టుద్దా? ఇద్దరికి ఒకే సమయం ఒకే రకంగా గాఢ నిద్ర పెట్టి ఒకే సమయంలో మెలకు వస్తుందా? ఇద్దరు ఒకే రకంగా కాలకృత్యాలు తీర్చుకొని, ఇద్దరు ఒకే రకంగా అన్ని తిని, ఇద్దరు ఒకే రకంగా అన్ని తాగి, ఇద్దరు ఒకే రకంగా మొత్తం ఒక రోజుని ఫుల్గా జీవితకాలం అలా గడపడం కుదురుతుందా? కనీసం ఒక్క రోజు గడపడం కుదురుద్దా? పోనీ
ఇద్దరు ఒకేసారి కాలకృత్యాలు వస్తాయి, ఇద్దరికి తెచ్చుకుంటారు. ఇద్దరు ఒకేసారి స్నానం చేస్తారు, ఇద్దరు ఒకేసారి భోజనం చేస్తారు, ఇద్దరు ఒకరికి నచ్చినయే చేసుకుంటారు. అలా కుదురుతుంది అసలు. పోనీ వంటల గంటలు వదిలేని జీవితం కుదురుద్దా? నిద్రపోవడం మెలకువ కుదురుద్దా? గాఢ నిద్రపోవడం కుదురుద్దా? ఎలా కుదురుతుందండి? ఎవరికి కుదరదు ప్రపంచంలో. ఇద్దరు అంటేనే రెండు వేరు వేరులు అయితేనే ఇద్దరు. అది రెండు వేరు వేరులు అంటే విభిన్నత. ఆ విభిన్నతలో సహజ సామాన్య విషయాలన్నీ విభిన్నంగా ఉంటాయి. అక్కడ సర్దుకోవటం తప్ప ఇంకొక దారి లేదు. సర్దుకోవటం అంటే ఏంటి? చక్కగా నా భార్యగా ఏదో నాకు కావాల్సినవి చేసి పెడుతుంది, నా భర్తగా నాకు కావాల్సినవి చేసి పెడతాడు. మనం వాళ్ళకి కావాల్సినవి చేసేలా ప్రయత్నిద్దాం, వాళ్ళు మనకు కావాల్సినవి చేసేలా ప్రయత్నిస్తారు. లేదా చేసిన వాటిని ఉన్న వాటిని సర్దుకుంటూ వెళదాం. ఓసారి అవునంటాం, ఓసారి కాదంటాం. ఏం పెద్ద పెద్ద గొప్ప విషయాలుగా తీసుకోవాల్సిన అవసరము లేదు. ఒకవేళ ఇప్పుడు సోదరుడు అడిగిన ప్రశ్నలో కూడా ఏదో అసలు సహజ సామాన్య విషయం, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ అయినా ఏదో మామూలు వాళ్ళు ప్రమాదకరమైన విషయాలు ఏం బెటర్ కదా. ఏదో మామూలుగా పెట్టి ప్రతిదానికి మనమే సెల్ఫ్ సింపతి ఫీల్ అయిపోయి మన మీద మనం సెల్ఫ్ సింపతి పెంచుకొని నాకు క్యాన్సర్ అనుకొని బాబోయ్ నేను ఇదే తినకూడదు అయి తినకూడదు అనుకొని మామూలుగా వాళ్ళు పెడుతున్న మంచి వాటిని కూడా మనం ఎక్కువ ఫీల్ అయ్యి అనుకుంటున్నామేమో. దానికి మళ్ళీ వాళ్ళు ఏదో బాధపడతారని నేను తినేస్తున్నాను కానీ నన్ను లోపల చాలా బాధ పెట్టేస్తున్నాను, లోపల కుంగిపోతా, మనమే ప్రశ్న అడుగుతున్నామేమో. అది తెలియదు, పరిస్థితులు ఎలా తెలుసు అంటున్నాను. అది మీరు ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ నేను చెప్పే అర్థమైతే అది కాదు. ఒకళ్ళు బాధపడకుండా నొప్పింపక తానవ్వక అన్న అర్థం అదైతే కాదు. జీవితంలో ఏ సంబంధ బాంధవ్యమైనా జీవితంలో నొప్పింపక తానవ్వకనే బతకాలి. అది నేను చెప్పిందే కాదు, ఎప్పుడో మహాత్ములు చెప్పారు. నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మహాత్ములు ఎప్పుడో చెప్పారు. అక్కడ తప్పించుకు తిరగడం అనేది ప్రాస కోసం వేసిందే తప్ప తప్పించుకోవడం అనేది ఏదో నేర్పరితనంతోనో అతి తెలివితేటలతోనో అన్యాయాలతోనో కాదు. తెలివిగా తప్పించుకో. ఆ తెలివి ఏంటి? వాళ్ళని బాధ పెట్టకుండా నువ్వు అన్నప్పుడు తినకుండా ఉండి నీకు నచ్చినవి తిని ఏర్పాటు చేసుకో. లేదా తెలివిగా వాళ్ళు నీకు నచ్చినవి ఉండే ఏర్పాటు చేసుకో. ఎందుకంటే మనోళ్లే కదా. అలా ఎలా తెలివిగా ఉండాలనేది మీ ఇంటి పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది, మీ వాళ్ళతో మీకున్న అనుబంధాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు తెలివిని ఉపయోగించుకోవాలి. జీవితాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఇద్దరు మనుషులుగా అసలు ఇద్దరు అంటేనే వేరు వేరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండు అంటే వేరు వేరు కాకపోతే రెండు ఎందుకు అంటాం? ఒకటే అంటాం. రెండు అంటేనే వేరు వేరు అంటే ఏంటి? అన్నీ వేరే. ఒకటి వేరే ఒకటి వేరు కాకుండా ఎలా ఉంటుంది? కాబట్టి జీవితంలో మీరు మనుషులతో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టకూడదు, మీరు వాళ్ళని బాధ పెట్టకూడదు. అలా వ్యవహరించడం మీ నేర్పరితనం. మిమ్మల్ని ఎవరో బాధ పెట్టకూడదు, మీరు బాధపడకూడదు అంటే మీరు ప్రతి చిన్న విషయానికి అసలు మామూలుగానే బాధపడేవాళ్ళు అయితే అది మళ్ళీ తప్పదు. అక్కడ కూడా చాలా మంది ఊరికి మనం ఏమి అన్నా అనకపోయినా ఏం చేసినా ప్రతిదానికి వాళ్ళు బాధపడిపోతుంటారు. ఏంటి ఇంత చిన్న మాటకి నేను ఊరికినే సరదాగా అన్నాను, జోకేసానన్నా కూడా వాళ్ళు పీకేసుకుంటూ ఉంటారు, నా మీద జోకులు వేస్తావా అని. అరే అసలు నేను ఉద్దేశపూర్వకంగా ఏమనలేదు, చనువు మీద ఏదో మాట్లాడాను అన్నా కూడా బోళ్ళు మంది పీక్కుంటూ ఉంటారు. అలా కాదు. అక్కడ మనస్తత్వాలు గమనించుకోండి. మీ మనస్తత్వం ఎదుటోళ్ళ మనస్తత్వం. ఇక్కడ చెప్పేది ఏంటంటే చెడ్డ పనులు, దుర్మార్గాలు, అకృత్యాలు, క్రూరకృత్యాలు, ఇతరులని అలా బాధ పెట్టకూడదు. మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు అలాంటివి చేయకూడదు. అలాంటివి చేసి వాళ్ళకి బాధ కలిగించకూడదు అని. అంతే తప్ప వ్యావహారిక విషయాలలో కాదు. అన్నం తినే చోట, ఇంట్లో కలిసి ఉండే చోట, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య, ప్రేమించుకునే నలుగురు మధ్య కూడా నచ్చని విషయాలు బోళ్ళు ఉంటాయి. కానీ ప్రేమ నచ్చని వాటిని అన్నిటిని కలిపేస్తుంది. ఏమని మా అబ్బాయే కదా ఏముందిలే. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, నా మీద ఎగురుతారు, నన్ను ఏదో ఒకటి అంటా ఉంటారు, నవ్వు వస్తుంది, అంతే. ఏముంది అందులో? వాళ్ళకి తెలియదు మా నాన్నని. తెలుసు, మా నాన్నను చనువుతో ప్రేమతో మా నాన్నే కదా అని జోకేస్తారు నా మీద. అదేంటి అసలు? అది లేకపోతే జీవన మాధుర్యం ఎక్కడుంది? ఇప్పుడు మా ఆవిడ మీద నేను ఒక జోకేసి, మా ఆవిడ నా మీద ఒక జోకేసి, మా అమ్మాయి నా మీద ఒక జోకేసి, నేను మా అమ్మాయి మీద ఒక జోకేసి, మా అబ్బాయి నా మీద ఒక జోకేసి, నేను మా అబ్బాయి మీద ఒక జోకేసి, ఒకళ్ళు అలా సరదాగా హాయిగా ఆనందంగా ఉండకపోతే
నేను ఒక పెద్ద హెడ్ మాస్టర్ లాగా బెత్తం పట్టుకొని ఇంటికి యజమానిని నేనే అని ఏది చేయి చాపండి టప్పని ఎక్కలాప చెప్పని పిల్లోడిని మాస్టర్ కొట్టినట్టు కొడతా ఉండి లేదా వాళ్ళని మాట్లాడితే గద్దిస్తా పెత్తనాలు చేస్తా ఉంటే అసలు అది కుటుంబం అవుద్దా, కుటుంబ మాధుర్యం అవుద్ది? అది ఏం కాదు. చక్కగా కలిసిమెలిసి ఉంటాం, ఏదో ఒకటి అనుకుంటా ఉంటాం, ఏదో తీసుకొస్తాం. ఏంటి నాన్న ఇది తెచ్చావు, అసలు నాకు నచ్చదు ఇది అనొచ్చు. ఏంటంటే ఈ పట్టుకొచ్చారు, అసలు మేము తినమనొచ్చు. మాకు ఇష్టం ఉండదు, మీరు ఎప్పుడు ఏ పట్టుకొస్తారనొచ్చు. అది వాళ్ళకి ఇష్టం లేదనే విషయాన్ని తెలియజెప్పారు తప్ప నెగిటివిటీ కాదు. అది ప్రేమ అనేది అన్ని వ్యతిరేకతల్ని కలిపేస్తుంది. వ్యతిరేకతలు కూడా కాదు, వాళ్ళ ఇష్టాలను చెప్పారంతే. ఓహో మీకు ఇష్టం లేదు, సర్లే ఈసారి మంచిది తెస్తాలే, నీకు నచ్చినవి చెప్పండి, అయ్యే తీసుకొస్తానండి. నాకు తెలియదు మీరు తినరాని కొనేసాను తెచ్చేసాను, సర్లే ఈసారి కానండి, ఈసారి మీకు నచ్చినవి చేస్తాను. జస్ట్ లైక్ దట్ అలా జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ ప్రేమ అనే బంధంతో ముడిపేసుకున్న చోట ఈ చిన్న చిన్న ఇష్టాలన్నీ కూడా సర్దుబాటు కింద మారిపోతుంటాయి. ఆయన ఇప్పుడు మనం తినకూడదని ఆయన ఎందుకు తెస్తారు, ఏదో తింటామని భావించి తెచ్చారులే, మనం కూడా అంత గట్టిగా ఇప్పుడు నేను తిన్నాను ఎందుకు బుర్ర పీక్కోవాలి, చక్కగా తినేద్దామని అని వాళ్ళు కూడా అనుకుంటారు. అలా ఉంటుంది జీవితం. జీవితాన్ని అలాగే ఉంచుకోవాలి కూడా. చక్కగా విషయాలను అర్థం చేసుకోండి, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండండి. ప్రతి చిన్న విషయాలను భూతద్దంలో చూడబాకండి. సహజ సామాన్య విషయాలలో, కుటుంబ సంబంధ బాంధవ్యాలలో మొత్తంగా ఎవరు ఎవరికి నచ్చినట్టు చేయలేరు, నచ్చినట్టు ఉండలేరు, నచ్చవు. ఎవరు ఎంత చేసినా నచ్చవు. అయితే నచ్చకపోవడం అనేది వారి సొంత అభిప్రాయం తప్ప విరోధం కాదు, శత్రుత్వం కాదు. అది కుటుంబ సంబంధాల మధ్య ప్రేమ అనేటువంటి అనుబంధం ఈ చిన్న చిన్న నచ్చకపోవడాన్ని, చిన్న చిన్న అయిష్టాలని, చిన్నటువంటి విషయాలన్నింటినీ అడ్జస్ట్మెంట్, సర్దుబాటు అనే దాంతో ప్రేమ బాంధవ్యం కలిపి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. అది కుటుంబ వ్యవస్థ. అలా ప్రేమ బాంధవ్యంతో నడుపుకోండి. మీరు ఎంత ప్రయత్నించినా, ఒక వ్యక్తిని మీ జీవితకాలం మీరు తపస్సు చేసినా ఒక భార్య భర్తని సంతృప్తి పరచలేదు అన్ని విషయాలలో. ఒక భర్త భార్యని సంతృప్తి పరచలేడు అన్ని విషయాల్లో. ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని పూర్తిగా సంతృప్తి పరచలేరు అన్ని విషయాల్లో. ఏ పిల్లలు తమ తల్లిదండ్రుల్ని సంతృప్తి పరచలేరు అన్ని విషయాలలో. ఏ మనిషి ఇంకొక మనిషిని, ఏ బంధము ఇంకొక బంధాన్ని అన్ని విషయాలలో సంతృప్తి పరచలేదు. ఎందుకని? ఇద్దరంటే వేరు, రెండంటే వేరు. వేరువేరుది తనలా ప్రవర్తించినప్పుడు ఎవరికి వాళ్ళు తనలానే ప్రవర్తిస్తారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి గుణం వాళ్ళది, ఎవరి స్వభావం వాళ్ళది, ఎవరి మాట వాళ్ళది, ఎవరి గొంతు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళదే. కానీ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అక్కడ ప్రేమనే బంధం వీళ్ళందరినీ కలిపి ఉంచుతుంది. మిగిలిన చిన్న చిన్న విషయాలని సర్దుకునేలా చేస్తుంది. అవి భయంకరమైనప్పుడు, బాధలు అయిపోయినప్పుడు, దుఃఖాలు అయిపోయినప్పుడు, కష్టాలు అయిపోయినప్పుడు, ఇబ్బందులు అయినప్పుడు వాళ్లే వాటి నుంచి తప్పించుకొని విడిపోతూ ఉంటారు. అంత దూరం అసలు మనం ప్రయాణించక్కర్లా. ఆధ్యాత్మికత అనేది ఆ ప్రేమ బంధం మధ్యలో రబ్బర్ బ్యాండ్కి ఒక ఎలాస్టిసిటీ ఉంటుంది. అంటే కొంత దూరం ఇలా సాగుద్ది. అది ఎంత దూరం సాగుద్దో అంత దూరమే సాగదీయాలి. ఇంకెక్కువ సాగదీస్తే తెగిపోద్ది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, మానవ సంబంధ బాంధవ్యాలు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, రెండు బంధాల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు ప్రేమనే బాంధవ్యంలో కొంతవరకు సాగుతాయి. ఆ సాగగలిగినంత వరకే దేన్నైనా సాగదీయాలి. శృతి మించి సాగదీస్తే తెగిపోద్ది. అందుకని జాగ్రత్తగా చక్కగా ప్రేమనే బంధంతో మన ఇల్లుని అలంకరింపజేసుకోవాలి. అందరం ఒకళ్ళకొకళ్ళు సర్దుకుంటూ బతకాలి. అందరం ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటూ బతకాలి. అందరం ఒకళ్ళొకళ్ళతో ఆహ్లాదంగా ప్రేమ బంధాలు పంచుకుంటూ ప్రేమను పెంచుకుంటూ బతకాలి. అది జీవన మాధుర్యం. భగవంతుడిచ్చిన అద్భుతమైనటువంటి జీవితం. దీన్ని పాడు చేసుకోకూడదు. భార్యాభర్తలు, పిల్లలు, నా పిల్లలు, తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు, నా అనే అనుబంధ బాంధవ్యాలు లేకపోతే అసలు మనిషి బ్రతుకు దుర్భరం. బతకలేడు. 100 సంవత్సరాలు ఇక్కడ బతకాలి అంటే ఈ అనుబంధాలు, బాంధవ్యాలు, ఈ కుటుంబ వ్యవస్థ ఇవన్నీ ఉండాలి మనిషికి. ఎంతో బాగుంటాయి. ఆ బాగున్న దాంట్లోనే అప్పుడప్పుడు అయ్యో చిన్న గిల్లి గజ్జాల్లాగా వస్తుంటే అవన్నీ ప్రేమ బంధంతో కలిసిపోతా ఉంటే కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అవి తీవ్రతరమైనప్పుడు దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇటువంటివి చేయకూడదని చెప్పేది. అలా బాధ పెట్టకూడదు, అలా బాధపడకూడదు. నీ మీద ఎవరైనా కుట్రల పని చేస్తుంటే నువ్వు బాధపడకూడదు. నిన్ను మోసగిస్తుంటే నువ్వు బాధపడకూడదు.
అంటే ఏంటి, అంత బాధని నీ మీదకు తెచ్చుకోకూడదని, మోసపోయి బాధపడకూడదని కాదు. అలాని ప్రతి చిన్న విషయానికి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని బాధపడకూడదు. మంచి విషయాలకి, చిన్న చిన్న విషయాలకి అస్సలు బాధపడకూడదు. అలానే మోసపోకూడదు. అలాగే నువ్వు ఎవరిని మోసం చేయకూడదు. అది నీ తరపు నుంచి అటువైపు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న విషయాలకే నువ్వు ఇతరులను మోసగించకూడదు, మోసం చేయకూడదు, బాధ పెట్టకూడదు. పెద్ద విషయాలకైనా మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, కుట్రలు కుతంత్రాలు పనకూడదు. అది చేయకూడదు అని చెప్పింది. మిగిలిన చిన్న చిన్న విషయాలు ప్రేమ బంధాల్లో కలుపుకెళ్ళిపోవాలి. నువ్వు బాధలుగా తీసుకోకూడదు. అలానే అసలు ఎదుటోళ్ళని బాధ పెట్టబాక. ఏది నాకు అన్నం పెట్టారు, అది తినపోతే బాధపడతారేమో అని తినేశాను, అది నాకు సరిపడదు అంటే అది చెప్పకూడదు. అసలు తప్పది. మీకు నిజంగా అనారోగ్యం అయ్యి ఉండి ఒకవేళ అది తింటే మీకు ప్రమాదం అయితే ఖచ్చితంగా మీరు వాళ్ళకి తెలియజేసి మీరు బాధ పడకుండా ఉండడమే అక్కడ ధర్మం. కాదు అది పెద్ద విషయమే కాదు, ఏముందిలే అందులో పెద్ద విషయం, కాకపోతే ఏదో క్యాన్సర్ కదా జాగ్రత్తగా తింటాను, ఒక పూటకి ఏముంది, అక్కడికి వెళ్తే ఏదో వాళ్ళకి ఉన్నది పెట్టారు పాపం వాళ్ళకి తెలియదు కదా అంటే సర్దుకోవటం అనేది ఎప్పుడు గొప్ప విషయమే. ప్రమాదం లేనప్పుడు ఏముంది సర్దుకోవటానికి? అందులో ప్రమాదం లేనప్పుడు సర్దుకోవడానికి వచ్చిన ప్రాబ్లం లేదు. ప్రమాదం ఉన్నప్పుడు అది తినటం అసలు సమంజసం కాదు. ఇప్పుడు విషం పెడితే తింటామా, నొప్పులు పట్టుకుంటామా, కరెంట్లో వేలు పెడతామా? అలాంటి చెయ్యం కదా. ఎవరు చెప్పినా చెయ్యంగా, వాళ్ళు బాధపడతారని చెయ్యంగా. ఇలా ప్రమాదాలు వచ్చాయి ఎవరు బాధపడతారన్నా చెయ్యం. అసలు మనం చేయొచ్చా అని అడగొద్దు, అడగకూడదు ఎవరిని. మీ ఇంటి విషయాలు మీరే చూసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు అసలు ఘర్షణలే పడకూడదు. ఆధ్యాత్మికత అంటే అది. అలాంటి చెడు వ్యసనాలు, ఇప్పుడు సిగరెట్లు, తాగుడు, పేకాట, మందు, వ్యభిచారం ఇలాంటివి జరుగుతున్నా కూడా మేము సర్దుకుంటాంలే, మేము జాగ్రత్తగా ఉంటాంలే, మేము ఆధ్యాత్మికంలే, మేము ప్రవచనాలు విన్నాంలే, ఆయన చెప్పినవన్నీ మేము పాటిస్తున్నాంలే, మేము భక్తులులే, మేము ఎవరితో గొడవలు పడవలే, అందుకని ఆయన వ్యభిచారం చేసుకొని, ఆయన తాగుడు ఆయన తాగని, ఆయన పేకాట ఆయన ఆడుకొని, ఆయన కొంప అంతా కొలగొట్టేని, మేము రోడ్లు పాలైపోయినా పర్వాలేదులే అనేది ఎవరో బోధించరు అసలు మీకు అలా ఉండమని. అది కరెక్ట్గా అర్థం చేసుకోవటం కాదు. అలాగే మీరు కూడా అలా ఉండకూడదు, ఎవరు అలా ఉండకూడదు. అందుకని తప్పు, అది నిజంగా హాని జరిగి తప్పు అయ్యే చోట దాన్ని చెప్పాలి, బాధపడకూడదు. అసలు ఆ నిజమైన హాని లేదు, ఊరికనే ఊహాత్మక విషయాలు ఇలా అన్నారు అలా అన్నారు గిల్లికజ్జాలని చిన్న చిన్న విషయాలు అయితే అసలు పట్టించుకోకూడదు. ప్రేమ బంధంతో అట్లన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఎవరికి వాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు నిర్ణయించుకు ఆలోచించుకు చేసుకోవాలి. ఇంకొకళ్ళు ఎలా చెబుతారు? అసలు మీ ఇంట్లో విషయాలు ఎలా తెలుస్తాయి? కుటుంబ విషయాలు ఎవరికైనా ఎలా తెలుస్తాయి? అందుకని మీరు ఎవరినైనా కుటుంబ విషయాలు అడగబాకండి. అసలు వాళ్ళు ఎంత పెద్ద స్వామీజీలైనా, ఎంత పెద్ద మహాత్ములైనా, ఎంత పెద్ద గురువులైనా, ఎంత పెద్దదైనా సరే మీ కుటుంబ విషయాలు మీరు స్వీయ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీ పెళ్ళం, మీ మొగుడు, మీ పిల్లలు, మీ జీవితం, మీ తల్లిదండ్రులు, ఇది తీసుకెళ్లే గురువునో మహాత్మునో ఎవరినో అడుగుతానంటారండి. మీ పిల్లలతో కాపురం చేసేది మీరు కాదు, మీ మొగుడితో కాపురం చేసేది మీరు కాదు, మీ పిల్లల్ని కనిపెంచుకునేది మీరు కాదు, మీ పిల్లల కోసం ఆస్తిపాస్తులు కూడబెట్టుకునేది మీరు కాదు, మీ పిల్లలు కదా మిమ్మల్ని ప్రేమించుకునే వాళ్ళు మీరందరూ అయితే సలహా ఎవరిని అడుగుతానంటారేంటి? ఊరంతా వెళ్ళి ఎందుకు చెబుతున్నారు అసలు వీళ్ళ గురించి? మా ఆయన అలాంటి వాడు, మా ఆవిడ ఎలాంటిది, మా పిల్లలు ఎలాంటి వాళ్ళు, మా అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు? అసలు అర్థమేమన్నా? చేతగాని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. నువ్వు చేతగాని అసమర్థులే ఈ పనులు చేస్తారు. రోడ్లు మెచ్చవటం, ఆన్లైన్లో సలహాలు అడగటం, ఇప్పుడు ఏం చేయమంటారు, మా ఆవిడతో ఎలా ఉండమంటారు, మా ఆయనతో ఎలా ఉండమంటారు, మా పిల్లలతో ఎలా ఉండమంటారు, మా అమ్మ నాన్నతో ఎలా ఉండమంటారు, మా అన్నయ్య తమ్ముడితో ఎలా ఉండమంటారు. ఇవన్నీ నా దృష్టిలో సిగ్గుమాలిన పనులు. ఇటువంటి సిగ్గుమాలిన పనులు అంటే ఇంత కనీసం ఆలోచించకుండా ఇవన్నీ రోడ్ల మీద చెప్పి ఎవరి సలహాను అడగాలనుకుంటున్న వాళ్ళు అసలు పెళ్లిళ్ళు చేసుకోవడం వేస్ట్. పెళ్లిళ్ళు చేసుకోబాకండి, పిల్లల్ని కనబాకండి. ఆ కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా వేస్ట్. మీకు వెళ్ళిపోయింది అక్కడ ఏ హిమాలయాల్లోకి వెళ్ళిపోయి చక్కగా అక్కడ బతకండి. ఎందుకంటే సంసార జీవితానికి, కుటుంబ జీవితానికి మీ మేధాశక్తి సరిపోవట్లేదు. అలక్క నిరంజనం చక్కగా వెళ్ళిపోయింది, భిక్షాన్నం తీసుకోండి. ఏ సంబంధ బాంధవ్యాలు ఉండవు, మీకు మళ్ళీ అనేవాడు ఉండడు, మీ జోలికి వచ్చేవాడు ఉండడు. ఏదో ఇంత అన్నం ఎవడో కూడా పెడతాడు. అది తినేసి హాయిగా మీకు నచ్చిన చోట పడుకోండి, మీకు నచ్చినట్టు ఉండండి. కుటుంబాన్ని నిర్వహించుకుంటే తెలివి, సమర్థత ఉంటేనే కుటుంబ జీవితాల్లోకి వెళ్ళండి. ఎందుకంటే అలా లేనప్పుడు మీ వలన మిగిలిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. మీరు ఆలోచించండి, నిజంగా మీ గుండెల మీద చేసుకొని మనం కాపురం చేసి మనతో జీవితం గడిపి, మన పక్కలో పడుకొని మనతో జీవితం గడిపి మనకు సుఖాన్ని పెంచి
తను సుఖాన్ని పొంది మనతో ఉంటున్న జీవిత భాగస్వామి గురించి ఇంకోళ్ళ దగ్గర చెప్పొచ్చా? అంతకంటే క్లోజ్ రిలేషన్ ఉందా? అసలు ఆ జీవిత భాగస్వామి గురించి తల్లిదండ్రులతోనే చర్చించవచ్చా? అంటే అంతకంటే క్లోజ్ రిలేషన్ ఉందా? అసలు నువ్వే సరి చేసుకోవాలి. లేకపోతే కాపురం ఎందుకు చేస్తున్నావు? ఎందుకు తెచ్చుకున్నావు జీవిత భాగస్వామిని? దమ్ము ధైర్యంగా బతకడం నేర్చుకోండి. ఎవరో అంత తీవ్రమైన చెడ్డోళ్ళు ఉండరు, ఎక్కడో దారుణమైన వాళ్ళు కొంతమంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ చెబితే అర్థమయ్యే వాళ్ళే ఉంటారు. కొంచెం అర్థం చేసుకో, కొంచెం సర్దుకో, కొంచెం నువ్వు సర్దుకో, కొంచెం వాళ్ళు సర్దుకోవాలి. జీవితం సర్దుబాటు. అలాగే తల్లిదండ్రులు కనీ పెంచారు. కన్న తల్లిదండ్రుల పిల్లల గురించి ఎవరెవరికో చెబుతుంటే ఇంకా ఈ పిల్లల్ని అసలు ఎవరు అర్థం చేసుకుంటారు? పిల్లల్ని ఎవరు మారుస్తారు? ఒకవేళ తప్పులుంటే మార్చుకో, నీ పిల్లలే కదా, గట్టిగా చెప్పు. దండిస్తావో, తిడతావో, భయపెడతావో ఏదో ఒకటి చెయ్యి, నీ పిల్లలే కదా. రోడ్ల మీద చెప్పి ఏంటి ఉపయోగం? అలాగే తల్లిదండ్రుల గురించి పిల్లలు వెళ్ళి రోడ్ల మీద చెబుతూ ఉంటారు. అయితే నీ తల్లిదండ్రులే కాబట్టి చనువు ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పు, నీ వల్ల నేను ఈ బాధపడుతున్నాను, నీ వల్ల నేను ఇలా దుఃఖానికి లోనవుతున్నాను, నీ వల్ల నేను ఈ కష్టానికి లోనవుతున్నాను, నన్ను ఇబ్బంది పెట్టుకోని చెప్పలేవా? మూసుకు కూర్చో. వెళ్ళి రోడ్లు అంత చెప్పటం ఎందుకు? అంత సమర్థత లేనప్పుడు కుటుంబ వ్యవస్థలో ఉండబాక, లేదా కనీసం మౌనంగా ఉండలేనప్పుడు కూడా కుటుంబ వ్యవస్థలో ఉండబాక, వెళ్ళిపోయి ఎక్కడికన్నా. అసలు అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోబాకండి. మీ వలన పెళ్లిళ్ళు చేసుకుంటే మీరు స్త్రీలైనా పురుషులైనా ఇప్పుడు మీ వలన జీవితాలు మొత్తం దెబ్బతింటాయి. రెండో వాళ్ళని మీరు కన్న పిల్లల జీవితాలు దెబ్బతింటాయి. ఇక్కడి నుంచి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా దెబ్బతింటానే వెళ్తాయి. జీవితం ఒక అందమైన హరివిల్లులా మలుచుకోగలిగిన సామర్థ్యం ఉంటేనే కుటుంబ వ్యవస్థలోకి దిగండి, మనుషుల మధ్యలోకి దిగండి, స్నేహితుల్ని చేసుకోండి, చక్క స్నేహాలతో జీవితం గడపండి. ఎందుకని అన్ని చోట్ల విభేదం సహజము. తీవ్రమైన విరోధము, దుర్మార్గత్వం అయితే వాళ్ళతో స్నేహాలు మానేయండి, దూరంగా ఉండండి. పావులకి ఎప్పుడు దూరంగానే ఉండాలి. అలాగే మనం పావుల్లో మారకూడదు. మిగిలిన అన్ని ప్రేమానుబంధాలు. స్నేహం కూడా, స్నేహం అంటే ఏంటి? అది ప్రేమకు మరో పేరు. వాళ్ళు బయట వాళ్ళు దాని స్నేహం అన్నారు. కుటుంబ సంబంధాల మధ్య అయితే అది ప్రేమ అన్నారు. దగ్గర రిలేషన్స్కి వస్తే ప్రేమ అన్నారు. బ్లడ్ రిలేషన్ లేకుండా బయట మనం చనువుగా తిరిగేదని స్నేహం. అది కూడా ప్రేమలో ఒక భాగమే. అలా చక్కగా అక్కడ ఎక్కువ తక్కువలు, ఇష్టాలన్నీ ఆ ప్రేమానుబంధం అనే అల్లికలో అవన్నీ కొట్టుకుపోవాలి, మర్చిపోవాలి. అలా అయితే జీవితాల్లోకి వెళ్ళండి. అలా కానోళ్ళు జీవితాల్లోకి అనవసరం. ఇప్పుడు జీవితాల్లో ఉన్నోళ్ళు కూడా అలా ఉండటానికి అర్థం చేసుకుని జీవితంలోకి వచ్చాం. ప్రత్యందానికి అల్లకపాకండి, ప్రత్యందానికి గంతులైపోకండి, ప్రత్యందానికి ఏదో అయిపోతుంది అనుకోపాకండి. తీవ్రమైన ఆలోచనలు మానేయండి, ఓవర్ థింకింగ్ మానేయండి, ఓవర్ యాక్టింగ్ మానేయండి, ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవటం మానేయండి. నా వాళ్లే అని సర్దుకోవటం నేర్చుకోండి. నా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులు, నా పిల్లలు, కనీసం నా కుటుంబం వరకు నానే అనుకోపోతేట. అలాగే నిన్ను ఎవరో మోసం చేయని స్నేహితులు ఉన్నారనుకో, నా స్నేహితులు అనుకో, తప్పేం లేదు. ఏదో చిన్న మాట ఘర్షణలో ఏదో ఈగోయిస్టిక్ అయితే పర్వాలేదు, పెద్దగా మోసం చేయరు. నన్ను తీవ్రంగా మోసం చేసేవాళ్ళు కాదు, అన్యాయం చేసేవాళ్ళు కాదు, దుర్మార్గులు కాదు, చెడ్డవాళ్ళు కాదు అనుకుంటే నా స్నేహితులు అనుకో. కానీ ఇంక నిరంతరం నిన్ను మోసం చేసేవాళ్ళు స్నేహితులు అనుకున్న ఉపయోగం ఉంది. అలాంటి వాళ్ళు అయితే వదిలే. స్నేహాల దగ్గరైనా, ఇంట్లో అయినా, మనుషుల మధ్య యజమాని పనివాళ్ళైనా, ఏ బంధమైనా తీవ్రమైన హాని చేయని వాళ్ళు అయినప్పుడు చిన్న మాటల విషయాలు, చిన్న అహంకార విషయాలు, చిన్న ఇష్ట విషయాలు సర్దుకునేవైతే ఖచ్చితంగా సర్దుకో జీవితం సర్దుబాటు. ఇదంతా ప్రేమ, స్నేహము అనేటువంటి ఒక అనుబంధంతో అల్లుకొని వెళ్తూ ఉంటుంది. బయట వాళ్ళు అయితే స్నేహము, సొంత వాళ్ళు రక్త సంబంధికులైతే ప్రేమ, అంతే. అలా దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపో. అప్పుడు ఈ ఇష్టాలన్నీ పోతాయి. చిన్న విషయాలు క్షమించడం నేర్చుకో, చిన్న విషయాల్లో ప్రేమలో కొట్టేయటం నేర్చుకో. అలాగే అందరూ అటువాళ్ళు కూడా మనల్ని క్షమించాలి. ఎందుకని మనిషి అన్నాక ఎవడైనా ఏదో చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అటు సర్దుకోవటం జీవితం సర్దుబాటు. మహా దుర్మార్గత్వం అయితే వదిలేసి పక్కెళ్ళిపో. చెడు భరించబాక, కావాలని చేసే మోసాలు భరించబాక, కావాలని చెప్పి అబద్ధాలు భరించబాక, కావాలని చెప్పి అన్యాయాలు భరించబాక, వాటి వలన వచ్చే నష్టాలు భరించబాక. అలా నువ్వు కావాలని ఎవరిని బాధ పెట్టబాక. మిగిలిన చిన్న విషయాలన్నీ సర్దుకోవటమే. ప్రతి విషయాన్ని భూతార్థంలో చూడొద్దు. ఓవర్ థింకింగ్ అంటారు దాన్ని. ఓవర్ థింకింగ్ చాలా ప్రమాదం. నెగిటివ్ థింకింగ్ అంటారు, ప్రతిదానికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు కొంతమంది, అది ప్రమాదం.
వద్దు. ప్రేమానుబంధాల అల్లికలతో హాయిగా జీవిద్దాం. హాయిగా సింపుల్. మనం ఏంటంటే బాగా దగ్గర సంబంధాలు ఎవరు? నా భార్య, నా భర్త, నా పిల్లలండి. ఎవరికైనా నా వాళ్లే కదా, ఏమైంది ఇప్పుడు? నేను వాళ్ళ కోసమే కదా బతికేది. ఏముంది, కొంచెం సర్దుకొని వెళ్ళిపోతాం. పెద్దాన్ని భూతద్దాన్ని చూడటం ఎందుకు? సింపుల్ అంతే. కాదు, వాళ్ళతో వచ్చిన ఇబ్బందిని చెప్పు, ధైర్యంగా చెప్పు, ఇలా ఉండొద్దు, నాతో ఇలా ఉండండి అని. చిన్న ఘర్షణ ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలా జీవితాలను గడుపుకోండి. జీవితం ఎప్పుడు సర్దుబాటే. ఈ జీవితంలో ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నింటి మధ్య సాగేది ప్రేమానుబంధం. అది చిన్న చిన్న వాటిని అన్నింటినీ సర్దుబాటుగా మార్చి అందరూ సర్దుకొని కలిసిమెలిసి ఉండేలా చేస్తుంది. సర్దుకోవటమే జీవితం. అలానే అన్నింటినీ సర్దుకోమని అసలు నేను చెప్పటం లేదు. అలా సర్దుకోకూడదు కూడాను. ప్రమాదకరమైనవి ఏమీ సర్దుకోకూడదు. వ్యసనాలు సర్దుకోకూడదు, దుర్మార్గత్వాలు సర్దుకోకూడదు. అవన్నీ కూడా సర్దుకోకుండా మన వాళ్ళని మనం మార్చుకునే ప్రయత్నమే చేసుకోవాలి. ఆలోచించి చూడండి, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఏం అర్థం కాలేదో స్పష్టంగా ప్రశ్నించండి. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ కుటుంబ విషయాలు ఎవరిని అడగకండి. ఎందుకనంటే నీ కుటుంబంలో విషయాలు నీకు తెలుస్తాయి. ఇప్పుడు మా ఆవిడ ఎలాంటిదండి, మా ఆయన ఎలాంటిదండి, వాళ్ళకెందుకు తెలుస్తుంది? నువ్వు చెప్పినంత వరకు తెలుస్తుంది. అయినా నీ జీవితం పంచుకొని రోజు సుఖభోగాలు పంచుకొని మీ ఇద్దరి గురించి బయట వాళ్ళని అడుగుతారేంటి? అసలు తప్పది. మీ పిల్లల గురించి బయట చెప్పాకండి, మీ తల్లిదండ్రుల గురించి బయట చెప్పాకండి, మీ అన్నదమ్ముల అక్క చెల్లెల గురించి బయట చెప్పాకండి, మీ భార్యాభర్తల గురించి ఒకళ్ళొకళ్ళు బయట చెప్పాకండి. చాలా తప్పు. మీరు మంచోళ్ళు కాదని అర్థం. చాలా దారుణమైన మనుషులు మీరని అర్థం. వాళ్ళు నిజంగా అంత దారుణమైన వాళ్ళు అయితే వాళ్ళని చెప్పనే ఉన్నాయి, చెప్పుకుంటారు. మీరు ఊరుకోండి. మీరు మౌనంగా ఉంటూ నేర్చుకోండి. ఎదురుగుండా నిజంగా మన ఎదురు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలో దారుణంగా మన పట్ల ప్రవర్తిస్తున్నారు, కానీ మనం వాళ్ళతోనే ఉన్నాం, కలిసి ఉన్నాం, ఏదో జీవితం గడుస్తుంది, పోనేలే అని మనం బతుకుతున్నాం అంటే మౌనంగా ఉండిపోండి. శ్రీరామచంద్రుడు తన వాళ్ళని ఎవరిని ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఆయన మౌనంగా వెళ్ళిపోయాడు అంతే. మీరు ఆలోచించి చూసుకోండి, అన్ని మీకే అర్థమవుతాయి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.